ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి ద్వారా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరవచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళగా, దేవుడు మన జీవితాలను ప్రేమించి మరొక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి వీలుగా మరొక దినాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలుస్తున్నా. మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాల దినాల్లో దేవుని యొక్క మాటలను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుని విని ఆలోచన చేసి అనుసరించడానికి అవసరమైనటువంటి విధానాలను మనం ఏర్పాటు చేసుకుని ఈ సంగతులలోకి వెళ్ళి మరొక కోణంలో నుంచి ఆజ్ఞలు అనేటటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆజ్ఞలలోని ఆంతర్యం ఏమిటి? ఆజ్ఞ అనేదంటే మనకు తెలుసు. ఆమె నాకు చెప్పినట్లుగా ఒక రాజు ఎవరక్కడ అని చప్పట్లు కొట్టి పిలిచినప్పుడు ఒక భటుడు వచ్చి నిలబడతాడు. ఆజ్ఞ చెప్పండి అంటాడు. అప్పుడు ఏ ఆజ్ఞ అయితే రాజు జారీ చేస్తాడు, ఆ ఆజ్ఞను అతడు శిరస వహించి ఆ ఆజ్ఞను నెరవేర్చుకొని వస్తాడు. కాబట్టి ఇక్కడ ఆజ్ఞలు అని అంటే ఆజ్ఞ జారీ చేసినటువంటి వాడు రాజైనా, ఆజ్ఞను పొందినటువంటి వ్యక్తి సైనికుడైనా సేవకుడైనా తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ యొక్క ఆజ్ఞలను అతడు పాటించి తీరవలసిందే. రాజు చెప్పిన ఆజ్ఞ సేవకుడికి నచ్చలేదనుకోండి, నేను ఈ పని చేయను అని అంటే కుదురుతుందా? అలా కుదరదు. సో ఆ పని తనకి ఇష్టం లేకపోయినా కూడా ఆ పనిని అతడు జరిగించవలసినటువంటి వాడే. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల విషయంలో అసలు ఏ ఆజ్ఞలు ఉన్నాయి, వాటి విషయంలో మనం ఎలాంటి నిర్వాహాన్ని మనం నిర్వర్తిస్తూ ఉన్నాం అనేటటువంటి విషయాలను మనం కొద్దిసేపు మనం ఆలోచించేద్దాం. మనం ఎన్నోసార్లు మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ప్రయాణాలు చేస్తున్నప్పుడు మనతో పాటు ప్రయాణించేటటువంటి వాళ్ళతో మనం మాటామంతి కలుపుతూ ఉంటాం. అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారు అనేటటువంటి పరిచయాలు కాస్త ముగిసిన తర్వాత వాళ్ళ పరిచయాల నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే ఏమండి, ఏదో మా పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నాం, అమ్మాయికి బీటెక్లో సీట్ వచ్చింది, లేకపోతే అబ్బాయికి ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. ఎక్కడో దూరాన మేము ఉండి వాళ్ళని దూరాన మేము చదివించడం కంటే వాళ్ళు చదువుకునేటటువంటి ప్రాంతంలోనే మేము కూడా వెళ్ళి ఇల్లు తీసుకొని ఏదో వారికి దగ్గరగా మేము కూడా ఉంటూ ఆ కోర్సును పూర్తి చేయాలి అనేటటువంటి ఆశతో ఈరోజు మేము బయలుదేరాం. ఇంకా ఈ సంవత్సరంలో మేము ఇల్లు కట్టాలి, అబ్బాయికి ఒక ఉద్యోగాన్ని స్థిరం చేయాలి, అంటే చదువు చెప్పించాలి, ఉద్యోగంలో చేర్పించాలి, ఆ తర్వాత వివాహం చేయాలి. ఇలా ఎన్నో సంగతులు వాళ్ళు మనతో మాట్లాడుతుంటారు. మనం కూడా మనకు సంబంధించినటువంటి విషయాల గురించి కూడా వాళ్ళతో చర్చించుకుంటూ ఉంటాం. అంటే ఏ వ్యక్తి అయినా కూడా ఎలాంటి ఎలాంటి పనుల్లో తన యొక్క జీవితాన్ని గురించి మాట్లాడతాడంటే, నిజంగా ఉద్యోగాల వేటలో ఉన్నటువంటి ఏ విద్యార్థి లేకపోతే విద్యను అభ్యసించిన తర్వాత అతని యొక్క గోల్ లక్ష్యం ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. ఒక కానిస్టేబుల్ అవ్వాలనుకున్నవాడు లేదా ఒక సిఐ అవ్వాలనుకున్నటువంటి వాడు ఉదయాన్నే ఏం చేస్తాడంటే పరిగెత్తడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆర్మీలోకి నేను ఎలాగైనా చేరాలి అనుకునేవాడు ఒక రోజుకు 5-6 కిలోమీటర్లు పల్లెటూరులో కూడా పరిగెత్తుతూ కనిపిస్తూ ఉంటారు మనకి ఆ రోడ్ల మీద. అంటే చదువుతారు, చదివిన తర్వాత వాళ్ళ యొక్క ఉద్యోగపు వేటలో వాళ్ళు ఎలాగైనా ఉద్యోగాన్ని సంపాదించాలనేటటువంటి గోల్, ఎలాగైనా మా పిల్లలకు ఆ కోర్సును పూర్తి చేయించి ఆ తర్వాత కోర్సులో వారిని రాణింపజేసేలా చేయాలనేటటువంటి, అంటే తమ జీవితాలకు ఏదో ఒక గోల్ అనేటటువంటి దాన్ని, ఏదో ఒక లక్ష్యం అనేటటువంటి దాన్ని వాళ్ళు నిర్ణయించుకుని ఆ లక్ష్యాలకు చేరుకోవడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలను తమ జీవితాల్లో జరిగిస్తూ ఉంటారన్న సంగతి మనకి బాగా తెలుసు. అంటే ఎలాగైనా లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే వాడికి ఉండవలసింది ఏంటంటే లక్ష్యం ఉండాలి.
ఫలాన్ని నేను చెయ్యాలి, ఫలాన్ని నేను నెరవేర్చుకోవాలనేటటువంటి ఆలోచన. అలాగే వ్యాపారం చేసేటటువంటి వారు కూడా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఎక్కువ లాభాలను సంపాదించుకోవాలి. గత సంవత్సరం ఎంత సంపాదించాము దానికంటే ఎక్కువగా మరికొంత సంపాదించుకోవడానికి మనం ఇలాంటి వ్యాపారం చేయాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఒకవేళ వ్యాపారంలో నష్టాలను కానీ వాడు చూస్తూ ఉన్నప్పుడు ఆ నష్టాల విషయంలో కూడా ఎలా ఆలోచన చేస్తాడంటే, అమ్మో ఇలాగే మనం వ్యాపారాలు చేసుకుంటూ వెళ్తే నష్టం కాస్త ఏమైపోద్దంటే పెరిగి పెద్దదైపోతుంది, కాబట్టి ఇంకా నష్టం ఎక్కువగా వస్తే ఉన్నటువంటి వ్యాపారాన్ని కూడా మూసేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వ్యాపారాన్ని మూసేసి మరొక వ్యాపారంలోకి అడుగు పెడతాం, లేకపోతే ఈ యొక్క వ్యాపారం అనేటటువంటి దాన్నే మనం పక్కన పెట్టేసి ఏదో ఒక ఉద్యోగాన్ని ఎత్తుక్కుంటే బాగుంటుందనేటటువంటి ఆలోచన. అంటే ఏ ఆలోచన లేకుండా మనిషి తన దైనందిన జీవితంలో ప్రవర్తించడు. ఏ పని లేకుండా ఎవరైనా ఉన్నారని అంటే మనం ఏమంటామో తెలుసు, సోమరి అనేటటువంటి. అలా కాకుండా ఏదో ఒకటి సాధించాలన్న తాపత్రయంతో తను నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏం చేయాలి, దానికోసం ఏం సాధించాలి అనేటటువంటి విషయాల్లో చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు యవనస్తులు కూడా. మనకు తెలుసు ఖచ్చితంగా 2024లో ఏం చేయాలి నేను అంటే ఖచ్చితంగా ఒక 10 కేజీలు బరువు తగ్గాలి అనుకుంటాడు, బరువు ఎక్కువ ఉన్నవాడు. అంటే దాదాపుగా 110 కేజీలు 120 కేజీలు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ సంవత్సరంలో నేను ఏం చేయాలి అని అంటే బాగా డైటింగ్ చేయాలి. డైటింగ్ చేసి ఏం చేయాలి అని అంటే ఇదిగో ఈ లావును తగ్గించుకోవాలి, ఆ లక్ష్యాన్ని నేను పూర్తి చేయాలనేటటువంటి ఆలోచన. సో కొన్ని లక్ష్యాలను, ఒక సంవత్సరానికి కొన్ని లక్ష్యాలను మనం ముందుంచుకొని ఆ సంవత్సరం అంతా వాటిని సాధించడానికి మనం ఆ దిశగా మనం ఏం చేస్తుంటాం అంటే పరుగులు తీస్తూ ఉంటాం అన్న సంగతి మనకి బాగా తెలుసు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ దేవుని పిల్లలుగా అంటే లోకంలో ఉన్నటువంటి వారి విషయాల్లోనైతే కొన్ని లక్ష్యాలను వారు ముందు పెట్టుకొని ఆ లక్ష్యాలను సాధించడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారన్న సంగతి మనకి బాగా తెలుసు. ఇది లోకంలో సమాజంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. మరి అలాగైతే దేవుని పిల్లలుగా మనం ఏ లక్ష్యాలను కలిగి ఉండాలి, దేవుని పిల్లలుగా ఏ లక్ష్యాలను మనం ఛేదించాలి, ఏ లక్ష్యాలను మనం అందుకోవాలి అనేటటువంటి విషయం. అంటే సమాజంలో బ్రతుకుతున్న సమాజానికి సంబంధించి ఏదో ఒక ఉద్యోగం, సమాజానికి సంబంధించి ఏదో ఒక వ్యాపారం, సమాజానికి సంబంధించి ఏదో కొన్ని వ్యాపకాలను మనం లక్ష్యంగా పెట్టుకున్నా మరి దైవిక సంబంధమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని కూడా మనం కలిగి ఉన్నాం. కాబట్టి దైవిక సంబంధమైనటువంటి విషయాలలో ఏ లక్ష్యాలను మనం ఈ సంవత్సరం సాధించాలని అనుకుంటూ ఉన్నాం అనేటటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తే నిజంగా ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామా అని అంటే మనకు తెలుసు 2024 ప్రారంభంలో అంటే జనవరిలో ఇదిగో దేవుడికి దగ్గర అవడానికి ఈ సంవత్సరం అంతా నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అని అంటే అప్పుడు కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. గత 2023లో ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ఇక్కడ నిలబడి మాట్లాడారు. అంటే ఒక అతనైతే నేను ప్రతి బుధవారం తరగతికి వస్తాను అంటే దేవునికి దగ్గర అవడానికి ఏం చేయాలంటే పాతకాలపు పద్ధతులన్నీ పక్కన పెట్టేయాలి. పాతకాలపు పద్ధతులు పక్కన పెట్టేసి నిజంగా ఆ కాలపు బలహీనతలను దూరం చేసుకుని దేవునికి దగ్గర అవడానికి అవసరమైనటువంటి ఎన్నో తరగతులకు లేదా దేవునికి దగ్గర అవడానికి ఎన్నో ఆత్మ సంబంధమైనటువంటి విధానాలను చేరుకోవడానికి కొత్త నిర్ణయాలు మనం తీసుకుంటుంటాం. అలాగే అంతకుముందు సంవత్సరంలో ఒక వ్యక్తి ఇక్కడ నిలబడి చెప్పాడు, అన్న నేను ప్రతి బుధవారం ఆ సంవత్సరం అంతా రావడానికి నేను నిర్ణయించుకున్నాను అన్న. సో ఓకే రైట్, అలా నిర్ణయించుకోవడం మంచిదే. కానీ మధ్యలో ఏమైపోయింది, ఒక 3 నెలలు కరెక్ట్గా వచ్చేదేమో కానీ 4వ నెల నుంచి అసలు సంఘమే మానేశాడు. అంటే చూడండి, ఎక్కడైతే మన లక్ష్యాలను మనం నిర్ణయించుకుంటామో ఆ లక్ష్యాలను చేరనివ్వకుండా చేసే బాధ్యత ఎవరిది? ఆపవాది. కాబట్టి ఒకవేళ మనం రావాలని ఉన్నా రాకుండా ఉండడానికి వాడు అనేకమైనటువంటి ప్రయత్నాలు మనం ముందు ఉంచుతూ ఉంటాడన్న సంగతి మనం నిర్ణయించుకోవాలి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా 2023లో ఉన్నటువంటి నిర్ణయాలే ఒకవేళ 2024లో మనం ఉంచుకోగలిగితే వాటి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అంటే దేవునికి ప్రయోజనం ఉండదు, మనకు కూడా ప్రయోజనం ఉండదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి.
మన జీవితాలను వాక్యంలోకి మనం తీసుకెళ్ళడానికి ఎన్నో ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలను మనం పాల్గొంటూ ఉన్నప్పుడు ప్రతిసారి మనం పురుగులుకొని దేవునికి దగ్గరయ్యేటటువంటి అనేక కార్యక్రమాలు ఎంతగానో మన యొక్క లక్ష్యాన్ని నిర్దేశిస్తాయన్న సంగతిని మనం ఆలోచించుకోవాలి. నిజంగా వాక్యంలోనికి మనం తీసుకెళ్దామని ఆలోచించేటటువంటి కార్యక్రమాలు మనం నిర్ణయించుకోకపోతే ఆ నిర్ణయాలు గాలికి వదిలేస్తాం. ఆ లక్ష్యాలు అనేటటువంటివి అలక్ష్యంగా మారిపోతాయన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా 2023 సంవత్సరం 24వ సంవత్సరం లాగా బతకకూడదు. అంటే 23వ సంవత్సరంలో ఎలా బతికామో 24వ సంవత్సరం కూడా అలా బ్రతకూడదు అనేటటువంటి ఒక నిర్ణయాలు మనం తీసుకోగలిగితే దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తాను, లేకపోతే దేవుడు ప్రవేశపెట్టినటువంటి కొన్ని క్రమశిక్షణ అలాంటి పద్ధతులు ఏదైనా ఉంటే నిజంగా వాటిని నేర్చుకుంటాను అని దేవుని పట్ల ఏనాడైనా కొన్ని నిర్ణయాలను తీసుకుని ఆ నిర్ణయం వైపు మన లక్ష్యాలను ఉంచుకొని ఆ రకంగా మనం ఏమన్నా ప్రవర్తించడానికి ఇష్టపడ్డామా అని అంటే సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరంలో మనం చేసేది ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు అనేటటువంటి స్లిప్లను ఆయా సంఘాలకు వెళ్ళి తీసుకుంటూ ఉంటాం. అమ్మయ్య దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు అని నేను ఆనందపడిపోతామే తప్ప దేవుని కొరకు నేను ఇది పలానా లక్ష్యాన్ని నేను చేరుకుంటాను, పలానా లక్ష్యాన్ని నేను ఈ సంవత్సరంలో నెరవేరుస్తాను అనేటటువంటి కార్యక్రమం అనేటటువంటి తీర్మానాలు ఎవరు ఎప్పుడు కూడా చేసాం. సో మనం తీసుకునేటటువంటి వాగ్దానాలు వాటిని మనం చూసుకొని సంతోషించిపోతాం. సో దేవుడు నాతో ఈ సంవత్సరం ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనేటటువంటి ఆలోచనతో దాన్ని బట్టి మనం ఆనందపడతామే తప్ప దేవుని విషయంలో నేను ఈ సంవత్సరంలో దీన్ని నెరవేరుస్తానని ఏమైనా దేవునికి చెప్పిన దాఖలాలు ఉంటే, ఒకవేళ ఆ లక్ష్యంగా మనం ఎప్పుడైనా పనిచేసిన దాఖలాలు ఉన్నాయంటే లేవు ప్రియమైనటువంటి వాళ్ళ. సో సమాజంలో ఉన్నటువంటి ప్రతి మనిషి తన జీవితం మార్పు కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. చదివేటటువంటి వాళ్ళకి ఉద్యోగం రావాలని, ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు ప్రమోషన్ రావాలని, వ్యాపారం చేసేవాడు అంతకంతకి తన యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అది నిజమే. అయితే మన ఆత్మీయ జీవితం వైపు నిర్ణయాలు ఏమైనా ఉంటున్నాయా మన జీవితాలంటే మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకోవడానికి ఇష్టపడలేదు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా ఎప్పుడు కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు అని అంటే ఇదిగో తన వాక్కుల వైపు ఆయన వాక్కుల వైపు మనం రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన వాక్కుల వైపు మనం రావాలని, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల వైపు మనం ఆజ్ఞలు నెరవేర్చేటటువంటి వారంగా ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా తాపత్రయపడుతూ ఉంటాడు. నరులను చూసిన ప్రతిసారి నేను వారికి విధించినటువంటి కట్టడలు, నేను నిర్ణయించినటువంటి చట్టం దాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారా లేదా అనేటటువంటి విషయాలను దేవుడు తానున్నటువంటి లోకం నుంచి నరులను చూసిన ప్రతిసారి ఆయనకు బాధ, ఆయనకు ఇబ్బంది, ఆయనకు సంతోషం లేనటువంటి దినాలే ఆయన ఎక్కువ దినాలు గడిపినట్లుగా మనకు అర్థమవుతుంది. అందుకని యోహాను గారు ఒక చక్కటి మాట మన కొరకు రాయించాడు. ఒకసారి మనం ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగంలోకి వెళ్ళి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21, 22 వచనాలను మనం ఆలోచించగలిగింది. ప్రియులారా మన హృదయం మన యందు, అదిగో మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల, అదిగో మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల అన్నారు. మన హృదయము మన యందు దోషారోపణ అనేటటువంటిది చేస్తుందా అంటే చేస్తుంది. మన హృదయం ఎప్పుడు మన మీద దోషారోపణ చేస్తుందంటే మనం సరిగా లేనప్పుడు మన హృదయం మనల్ని ఏం చేస్తుందంటే దోషారోపణ చేస్తుంది. దోషారోపణ అలా ఉండి దేవుణ్ణి ఏదైనా ఒకవేళ మనం అడిగితే మన హృదయాన్నే మనం ఏం చేయట్లేదు అని అంటే మెప్పించటం లేదు. మన హృదయమే మన మీద తిరుగుబాటు చేస్తుంది. మన హృదయమే మనం చేసేటటువంటిది తప్పు అని చూపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి వాటిని మన హృదయాల్లో మనం పెట్టుకొని మన హృదయమే దోషారోపణ చేస్తున్నప్పుడు అలాంటి కార్యక్రమాలు చేసి దేవుని దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని అడిగితే దేవుడు ఇస్తాడా? అందుకని ఆయన చెబుతూ, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారముగా ఉంటాం. ధైర్యము గలవారముగుదము. మరియు
మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు అదిగో మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. అది మనము ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక నువ్వేది అడిగితే అది నీకు దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు ఇవన్నీ చేయకుండా దేవుని దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని అడిగావు అనుకోండి, నన్ను ఏసీ తగ్గించండి. మనకు దేవుని దృష్టికి ఇష్టమైనవి చేయకుండా, ఆజ్ఞలను పాటించకుండా దేవుని దగ్గరకు వచ్చేసి నాకు ఫలాంటి కావాలని అడిగి చూడు, అప్పుడు ఆయన ఇస్తాడా అంటే ఇవ్వడు. అంటే ఉదాహరణకి మనం బాగా ఆలోచించగలిగితే, పిల్లలు బాగా చదువుతున్నప్పుడు వాడు ఏది అడిగితే అది మనం తీసిస్తామా? మంచి ర్యాంకులు వచ్చింది అనుకోండి, ఆ తర్వాత వాడు చేరబోయేటటువంటి కోర్సు విషయంలో కూడా మనం ఎంత డబ్బు కావాలన్నా వాడి మీద మనం ఖర్చు పెట్టడానికి ఇష్టం. అలాగని చెప్పి 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వాడికి ఇంటర్మీడియట్లో ₹1,00,000 ఫీజు కట్టి చేరుస్తామని అంటే ఎందుకు సార్ వాడికి అంత ఖర్చు పెడతారు అని అంటారు. అంటే 10th క్లాసే ఫెయిల్ అయ్యాడు కదా, 10th క్లాసే ఫెయిల్ అయినటువంటి వాడికి ఇంటర్మీడియట్లో 2 లక్షలు ఇచ్చి 3 లక్షలు ఇచ్చి మంచి కాలేజీలో సీట్ తెప్పించినా కూడా వాడు ఏమవుతాడు? తర్వాత ఫెయిల్ అవుతాడు. కాబట్టి ఫెయిల్ అయ్యేటటువంటి వాడికి నువ్వు ఎలాంటి లాభకరమైనటువంటి వాటిని జరిగించినా కూడా తమ జీవితంలో ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేటటువంటిదే వస్తుంది. కాబట్టి నువ్వు ఖర్చు పెట్టేటటువంటి దాని విషయాల్లో నీ బిడ్డ నీకు అనుకూలంగా, అంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో దానిని వాడు జరిగించేటప్పుడు, ఏదైతే అతను ఇష్టం అంటే నీకు ఇష్టమైనటువంటి దాని ప్రకారం తన జీవితాన్ని నడిపించుకుంటూ పోతున్నప్పుడు నీకు కూడా ఏమనిపిస్తుంది అంటే, నా కొడుకు నేను అనుకున్నట్లుగా వాడు సాధిస్తున్నాడు కాబట్టి, నేను అనుకున్నట్లుగా వాడు చదువుకున్నాడు కాబట్టి, నేను అనుకున్నట్లుగా వాడు ఫస్ట్ ర్యాంకులో పాస్ అవుతున్నాడు కాబట్టి ఇప్పుడు వాడు ఏది అడిగితే అది ఇవ్వడానికి ఇష్టపడతామా లేదా? ఖచ్చితంగా ఇష్టపడతాం. అంటే మన పిల్లలు వారి యొక్క చదువుల పట్ల మనకు సంతోషాన్ని కలిగిస్తే వారు ఏది అడిగినా కూడా మనం ఇవ్వడానికి వెనుకాడమన్న సంగతి మనకు బాగా తెలుసు. దేవుడు కూడా అలాగనే, ఎలాగా మన క్రియలను బట్టి ఆయనను సంతోషపరచగలిగినటువంటి వారంగా మనం ఉండగలిగితే మనం ఏది అడిగినా మనల్ని కాదనేటటువంటి పరిస్థితి ఆయనకు ఉండదు. కారణం ఏంటి? మనము ఆయన ఇష్టానుసారంగా మనం బ్రతకగలిగితే, మన బ్రతుకులను బట్టి ఆయనకు సంతోషంగా కలిగితే, ఆ సంతోషాన్ని బట్టి నువ్వు ఏది అడిగినా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడన్న సంగతి మనకి బాగా తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సంతోషపడేటటువంటి విధానం ఏ రకంగా ఉంటుంది అని మనం అనుకుంటే ఆయన చెప్తున్నటువంటి మాట, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు అన్నాడు. అంటే 2 పదాలను అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. 2 ఏంటంటే, ఒకటి ఆయన ఆజ్ఞలను గైకొనుచు అన్నాడు, అంటే ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తూ, రెండోదిగా ఏం చేయాలన్నాడు? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము అన్నాడు. ఈ 2 విషయాలను మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, దేవుడు నిజంగా సంతోషపడేటటువంటి విధానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన మన పట్ల సంతోషపడాలని అంటే మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు 2 ఉండాలి. ఆ రెండిట్లో ఒకటి ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఉండాలి. అలా గైకొంటూ రెండోదిగా ఏం చేయాలి? ఆయనకు ఇష్టమైనవి చేయాలి. ఆయనకు ఇష్టమైనటువంటివి చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఒక తండ్రిని సంతోషపెట్టేదానికి భౌతిక సంబంధమైనటువంటి కొడుకు ఏం చేస్తాడంటే, చదువులో మంచి ర్యాంకులు సాధిస్తాడు. ఇంకా అప్పుడప్పుడు ఆటల్లో కూడా మంచి ప్రైజులు, మంచి కప్పులు కూడా వాడు గెలుచుకొస్తున్నప్పుడు, ఇప్పుడు వాడు అడిగితే, డాడీ నాకు స్పోర్ట్స్ షూ కావాలని అంటే నువ్వు తీసుకున్నా ఉంటావా? అందులో వాడు గోల్డ్ మెడల్ సంపాదించినప్పుడు ఆడికి ఆటకయ్యేటటువంటి ఖర్చు మనకు తెలుసు. మన వర్మ బ్రదర్ గారు కూడా ఆయా దేశాలు తిరిగి స్విమ్మింగ్కు సంబంధించి ఆయన ఎన్నో గోల్డ్ మెడల్ సంపాదించాడు. చాలామంది ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నది ఏంటంటే, బ్రదర్ మీకు ఏం కావాలో అడగండి మేము ఇస్తాం. అంటే స్పాన్సర్లు అంటారు వాళ్ళు, స్పాన్సర్. చాలామంది మీకు అయ్యే ఖర్చు మేము పెట్టుకుంటాం, మీకు ఈతకు అవసరమైనటువంటివి ఏంటో మమ్మల్ని అడగండి, అవి ఎంత ఖరీదైనా కూడా మేము తీసిస్తాం. ఇలా చెప్పినారా లేదా?
చెప్పారు. కాబట్టి అన్నిటినీ సోదరులు మనకి తీసుకోలేదు అనుకోండి, ఎందుకంటే స్పాన్సర్లు నాకు వద్దు, నేనే ఎలాగైనా వాటిని సమకూర్చుకొని వెళ్తానా అంటే, చూసారా, ఒక పనిలో రాణిస్తున్నటువంటి వ్యక్తుల పట్ల అనేక మంది వచ్చి ఏం చేస్తారంటే, మేము మీకు వాటికి అవసరమైనటువంటి వాటిని మేము అందిస్తాం. చూసారా, ఒక ఉత్తీర్ణత అనేటటువంటిది సాధిస్తూ వెళ్తున్నప్పుడు ఆ ఉత్తీర్ణతను గమనించినటువంటి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే, నీకు ఇంకా ఏం కావాలో అడుగురా, నేను తీసిస్తాను అంటాడు. నీకు ఇంకా ఏం కావాలో అడుగు అని. అలాగే ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చి మనం ఏదైనా అడిగామనుకోండి, మన చరిత్ర ఒకసారి చూసినప్పుడు వీడు ఆజ్ఞలు పాటించట్లేదు, రెండోది నాకు ఇష్టమైన కార్యక్రమాలు చేయట్లేదు, కాబట్టి వీడు ఏది అడిగితే అది ఇవ్వాలని దేవునికి అనిపిస్తుందా? దేవునికి ఏమాత్రం అనిపించదు. ఎందుకు? ఆయన ఆజ్ఞలు పాటించము, రెండు ఆయనకి ఇష్టమైనటువంటి వాటిని మనం జరిగించము. అలా జరిగించకుండా ఉండి కూడా మనం ధైర్యంగా ఏం చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి నాకు పలాన్ని తీసి వాటిని అడుగుతుంటాం, పలాన్ని నాకు ఇవ్వవా అని అడుగుతూ ఉంటాం. సో అలా అడిగినప్పుడు దేవుడు వీడు ఆజ్ఞలు పాటిస్తున్నాడా లేకపోతే నాకు ఇష్టమైనవి జరిగించాడా అన్న దాన్ని ప్రామాణికంగా తీసుకుని అతనికి ఇవ్వాలా వద్దా అనేటటువంటి దాన్ని నిర్ణయించుకుంటాడు అన్న సంగతి మనకు తెలుసు. ఒకసారి అదే 5వ అధ్యాయంలోకి వెళ్ళి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 14వ వచనాన్ని మనం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, ఆయన చిత్తానుసారముగా, అది ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే అన్నాడు. చూసారా, అంటే మనము ఏది అడిగినా కూడా ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన ఏం చేస్తారంట, మన మనవి ఆలకించునని. 15వ వచనంలో మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును. మనము ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అన్నాడు. అంటే మనకు ఉన్నటువంటి ధైర్యం ఎలా ఉండాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఇది అడుగుతున్నాను అనేటటువంటి మాట వెనకాల మనం చేయదగినటువంటి కార్యక్రమాలు 2 ఉండాలి. చేసిన కార్యక్రమాలు 2 ఉండాలి. అందులో ఒకటి ఆజ్ఞలను అనుసరించాలి, రెండవది ఆయనకి ఇష్టమైనటువంటివి చేయాలి. ఇది క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి ఈ 2 పదాలు ప్రేమటువంటి వారు. నిద్రలో లేవి నిన్ను అడిగిన దేవునికి ఇష్టమైనటువంటి లేకపోతే దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి ఏంటి అని క్రైస్తవ జీవితంలో మనం నిద్రపోయేటప్పుడు అడిగినా కూడా ఈ 2 వాక్యాలు మనం చెప్పగలగాలి. ఒకటి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, 2 ఆయనకు ఇష్టమైనటువంటివి మనం చేయాలి. ఎందుకు ఆయన ఆజ్ఞలు ఏంటి, ఆయనకి ఇష్టమైనటువంటివి ఏంటి అనేటటువంటి విషయాల్లో మనం ఆలోచించగలిగితే, ఆయన ఆజ్ఞలు అనగానే మనకు అర్థమయ్యేటటువంటివి కొన్ని ఉంటాయి. ఆయన ఆజ్ఞలు అనగానే మనకు తెలుసు, ఆజ్ఞలు అనేటటువంటి పదం వెనకాల పాత నిబంధనలో మనకి ఆజ్ఞలు ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఆజ్ఞలు ఇచ్చినట్టుగా ఎలా ఇచ్చాడు దేవుడు ఆజ్ఞలను అని చెబుతూ ఆజ్ఞల సంఖ్యను కూడా మనకు బాగా తెలుసు. చాలా సంఘాల్లో మనకి ఆజ్ఞలు కూడా గోడల మీద రాసేసి ఉంటారు. సో 2 పలకల్లో 2 భాగాలుగా, ఒక పలకలో 5, మరొక పలకలో 5 మోషే గారి చేత ఈ ఆజ్ఞలను ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అసలు ఈ ఆజ్ఞలు ఏంటి, ఆయనకి ఇష్టమైనటువంటివి ఏంటి అనేటటువంటి విషయాలను ఇప్పుడు మనం పాత నిబంధన కింద లేము కదా, మరి అలాంటప్పుడు క్రొత్త నిబంధనలో మనకి ఏమన్నా ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏమన్నా ఉన్నాయా అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే, అందుకని ఆ ఆజ్ఞలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించగలిగితే ఇప్పుడు ఆజ్ఞలను అనుసరించే వాళ్ళం అవుతాము. రెండోదిగా ఆయనకి ఇష్టమైనటువంటివి ఏంటో తెలుసుకుంటే దాన్ని జరిగించేటటువంటివి వాళ్ళం అవుతాము. ఈ 2 జరిగించడం వలన ఇప్పుడు నువ్వు ఏది అడిగినా కూడా అది నీకు దొరుకుతుంది అన్న సంగతి పట్ల నువ్వు ఎరిగి ఉంటావు. ఓకే, ఈ 2 నేను జరిగిస్తున్నాను కాబట్టి ఇప్పుడు దేవుడు నాకు వాటిని అనుగ్రహిస్తాడు అనే ధైర్యం మనలో ఉంటుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇంతకీ ఆజ్ఞలు అంటే ఏంటి? ఒకప్పుడు దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల అంటే ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు శిలువ యాగంలో దాన్ని కొట్టివేశాడన్న సంగతి మనకు అర్థమైతే, మరి క్రొత్త నిబంధనలో ఏంటి వాటి సంగతి అని మనం అడిగినప్పుడు ఒకసారి మళ్ళీ మనం మార్కు రాసిన సువార్త, యేసు ప్రభుల వారి కాలంలోకి వెళ్ళి మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే,
మార్కు రాసిన సువార్త అందుకు యేసు అందుకు యేసు 12వ అధ్యాయం 29వ వచనం. మార్కు రాసిన సువార్త. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు. అంటే ఇక్కడ ప్రధానమైనది ఏంటి అని అంటే దాని అర్థం ఏంటి? ఒకసారి పైన చదవం 28. శాస్త్రులలో ఒకడు వచ్చి శాస్త్రి అంటే ఎవడు? శాస్త్రాన్ని ఉపదేశించేటటువంటి వాడు. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని. అంటే మాకు ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటి ఆజ్ఞలు? ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆజ్ఞలు మాకు ఉన్నాయి. ఇప్పుడు 10 ఆజ్ఞలను పాటించడం చాలా కష్టమైపోతుంది ప్రభు. కాబట్టి ఇప్పుడు ఆజ్ఞల్లో ఏదైనా నెంబర్ 1 ఉంటే చెప్పండి, దాని వరకు మేము ఏం చేస్తాము? పాటించేస్తాం. అంతే కదా. మీరు రాయవలసిన, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో ఆప్షన్స్ ఏమి ఉండవు. 10ంటికి 7 రాయండి, 5ంటికి 7ంటికి 5 రాయండి అనే ఆప్షన్స్ ఉంటాయా? ఛాయిస్ ఉండదు. నో ఛాయిస్ అన్నమాట. అందుకని శాస్త్రం చెడుతున్న మాటలో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే 10 మేము పాటించడానికి చాలా కష్టంగా ఉంది ప్రభు, కాబట్టి ఛాయిస్ కొండి అన్నారు. ఏంటా ఛాయిస్ అంటే 10లో ప్రధానమైనది ఏదో చెప్పు అని అన్నాడు. అంటే ప్రధానమైనది ఏందో ఆ ఒక్కటి ఆచరించేస్తే ఏమైపోతుంది? ఇప్పుడు మిగతా అన్ని ఆచరించినట్లుగా అయిపోతుంది అనేది ఇతని యొక్క ఉద్దేశం. ప్రధానమైన ఆజ్ఞ ఏది? మేము కూడా అప్పుడప్పుడు ప్యాకేజీలు పెడుతూ ఉంటాము గవర్నమెంట్ హెల్త్కి సంబంధించి. ఆ పాంప్లెట్లో అన్నీ కలిపి ఒకే ఒక ప్యాకేజీ పెట్టి దానికి ఎక్కువ రేటు పెడతాం. మిగిలినటువంటి వాటిని ఎక్కువ దాన్ని చేయలేకపోయినటువంటి వాడికి ఒక 2000 ప్యాకేజ్ అనుకోండి, దాన్ని చేయించుకోలేనటువంటి వాడికి 1000 రూపాయలు ప్యాకేజ్ ఇస్తాం. దాన్ని కూడా చేయించుకోలేని వాడికి 500 కూడా చేయించుకోలేని వాడికి 250. ఇది కూడా మా దగ్గర డబ్బులు లేవు, అయితే కూర్చో, షుగర్ పరీక్ష బీపీ చెక్ చేసి ఫ్రీగా పంపించేస్తాం. అంటే దీన్ని బట్టి ఎవరికి తగ్గదా వాడు ఎన్నుకుంటాడా వచ్చానంటే? అవును ఎన్నుకుంటాడు. డబ్బు లేని వాడు ఫ్రీగా చేయించుకుంటాడు. డబ్బు పెట్టగలిగినటువంటి వాడు 250 రూపాయలు, ఇంకా పెట్టగలిగినటువంటి వాడు 500, ఇంకో పెట్టగలిగినటువంటి వాడిది అప్పుడప్పుడు వచ్చి అడుగుతుంటాడు ఒక పేషెంట్. ఇవన్నీ కాదు కానీ ఏ ప్యాకేజ్ చేయించుకుంటే అన్నీ నాకు వర్తిస్తాయి అని అడుగుతాడు మళ్ళీ ఒకడు. అప్పుడు వాడికి చెప్తాం పెద్ద ప్యాకేజ్ ఉంది, 10,000 రూపాయలు అవుతుంది, మొత్తం వచ్చేస్తాయి దాంట్లో అని. అప్పుడు దాన్ని వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే అన్నీ వచ్చేస్తాయి కదా. సో అలాగే ఇప్పుడు శాస్త్రంలో ఒకడు వచ్చి యేసుప్రభు వారి దగ్గర అడుగుతున్నాడు, ఆజ్ఞలలో ప్రధానమైనది ఏది అన్నాడు. ఆజ్ఞలు అంటే ఇతనికి తెలుసా? ఆజ్ఞలు అంటే ఏంటో ఇతనికి తెలుసా? తెలుసు. కాబట్టి ఆజ్ఞలలో అన్నాడు. మళ్ళీ చూడండి, యేసు ఆజ్ఞలన్నిటిలో అన్నాడంటే ఏ ఆజ్ఞల గురించి తెలిసి? మోషే ధర్మశాస్త్రం ఇచ్చిన 10 ఆజ్ఞల గురించి ఇతనికి బాగా తెలుసు. కాబట్టి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ఆయనను అడిగాను. ఆ ఆజ్ఞలన్నిటిలో అంటే ఇతని ఉద్దేశం ఏంటి? ఈ ఆజ్ఞలన్నీ పాటించడం చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు ప్రధానమైనది ఏదో దాని కానీ చెప్పేస్తే ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తాను? అనుసరించేస్తాను. చూసారా? అంటే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే ఏం జరుగుతుందో శాస్త్రికి తెలుసు. ఇంకా అనుసరిస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు చదువుకున్నటువంటి మాటను బట్టి మనకు కూడా తెలుసు. ఆజ్ఞలను అనుసరించటమే ప్లస్ ఆయనకి ఇష్టమైనది చేయుచున్నాము కనుక మనం ఏది అడిగినా కూడా అది ఆయన ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఆజ్ఞలు అంటే ఏంటో మనం తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆజ్ఞల గురించి పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయన్న సంగతి మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఆ 10 ఆజ్ఞలను దగ్గర పెట్టుకొని పాటిస్తున్నటువంటి ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి ఈ 10 ఆజ్ఞలు కాదు ప్రభు, అసలు ప్రధానమైనది ఏంటో చెప్పు అని అన్నాడు. అందుకు యేసు చెప్తున్నాడు, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా అంటే ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా అని అర్థం. అంతేనా? రైట్. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును
ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు. బాగా ఆలోచన చేయండి. ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఇప్పుడు ఆజ్ఞలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఆజ్ఞలలో ఉన్నటువంటి వాటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగినాడు శాస్త్రి. యేసుప్రభువు వారు చెప్తున్నాడు. చాలా పదాలు దేవుని గురించి ఆయన ఉచ్చరిస్తూ కూడా ఆయన ఏం చేయాలంట? ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ అని ఒకటో దాన్ని చెప్పాడు. ఇప్పుడు రెండవది కూడా యాడ్ చేస్తున్నాడు. రెండవది ఏంటి? రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించవలెను. అర్థమైందా? ఇప్పుడు అంటే ఇప్పుడు 10 ఆజ్ఞల స్థానంలో ఎన్ని ఆజ్ఞలు వచ్చాయి? 2 ఆజ్ఞలు. మొదటి ఆయన ప్రధానమైన ఆజ్ఞ ఏదని శాస్త్రి అడిగినప్పుడు ప్రధానమైన ఆజ్ఞతో పాటు దానికి లింక్ గా మరొక దాన్ని రెండవది అనేటటువంటి పదాన్ని వాడి. ఇప్పుడు మొదటి దాంట్లో దేవుణ్ణి ప్రేమించాలి. ఇప్పుడు రెండవ దాంట్లో పొరుగువాణ్ణి. అంటే పొరుగువాణ్ణి అనేటటువంటి ఆజ్ఞను చెప్పడం కంటే సహోదరుని నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించాలి అనేటటువంటి మాట. నిజంగా ఈ 2 ఆజ్ఞలను పాటిస్తామా లేదా అనేటటువంటి విషయంలోకి మనం వెళ్ళి ఆలోచించగలిగితే ఎక్కడైనా కూడా ఈ 2 ఆజ్ఞల విషయంలోనే మనం ఏమైపోతున్నాం? ఇచ్చిన 10 ఆజ్ఞలే పాటించడం కష్టమే అని అనుకుంటే ఇప్పుడు ఇచ్చిన 2 ఆజ్ఞలు పాటించడం ఈజీయా లేదా కష్టమా? ఏది 10 ఆజ్ఞలతో పోల్చుకోండి. మీరు 10 ఇచ్చాడు, 2 ఫిలప్ చేయమన్నాడు, 2 అనుసరించమన్నాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ఓకే, అందులో 2 ప్రధానమైనటువంటివి చెప్పాడు. ఇప్పుడు 10 పాటించడం కష్టమా? 2 పాటించడం కష్టమా? 10 పాటించడం కష్టం, 10కి ఆన్సర్లు రాయడం కష్టం. అందులో నుంచి 2 సెలెక్ట్ చేసి 2 రాసుకోండి అన్నాడు అనుకో. ఈ 2 రాయడం ఈజీయా కాదా? అంతే కదా. సో ఇక్కడ మనం ఆలోచించేటటువంటి వాక్యం మనం ఏంటంటే ఎప్పుడైనా మనం వాక్యం విన్నప్పుడల్లా మనం వాక్యాన్ని అనుసరిస్తున్నాము అనేటటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. అమ్మయ్య, ఈ వాక్యం నేను నేర్చేసుకున్నాను, ఈ వాక్యంలో ఉన్నటువంటి దాన్ని నేను నేర్చుకున్నాను, రాసేసుకున్నాను, ఇంకా కావాలంటే డైరీలో కూడా రాసేసుకున్నాను అని అనుకొని మనం ఏమైపోతామంటే ఏదో దాన్ని పాటించేటట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. అంతేనా? నేనేమన్నా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాను? అంతేనా? మనం ఏం చేస్తున్నామంటే విన్న వాక్యాన్ని మనం రాసుకుంటున్నాం జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకున్నాం. కొంతమంది అయితే రాసుకోరు. ఎందుకు? నేను నా హృదయం అనే పలక మీద రాసుకుంటాను. అలా రాసుకుంటావా? ఒకవేళ అలా రాసుకుంటే బయటకు వెళ్ళంగానే అపోజిట్ వేస్తుంది. ఎందుకంటే మనది డిజిటల్ మనసు అన్నమాట మనది. సో ఇలా నీ హృదయంలో వెత్తబడినటువంటి వాక్యాన్ని జస్ట్ ఇక్కడి నుంచి పక్కకి వెళ్తే చాలు, ఆడికి తీసుకెళ్ళిపోతాడు. ఆడికి కావాల్సింది వాక్యం, అంతేగా. సో చైన్ దొంగతనం చేసేవాడికి చైన్ కనిపిస్తూ ఉంటుంది, అపవాదికి బయటికి వెళ్ళంగానే ఏం కనిపిస్తుంది? అబ్బో, వీడు సమృద్ధిగా వాక్యాన్ని విన్నాడు, లోపల కూర్చొని ఇప్పుడు బయటికి రాగానే దాన్ని తీసేసే బాధ్యత వాడు తీసుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసేది వాక్యాన్ని విన్నప్పుడల్లా అమ్మయ్య వచ్చేసింది అంటే నేను పాటించేసేసాను, అనుసరించేస్తాను, ఇంకా అయిపోయింది దానికి సంగతి, ఇంక మళ్ళీ ఏదైనా ఆజ్ఞ ఉందా అన్నట్టుగా మనం ఏమైపోతుంటే ఫీల్ అయిపోతూ ఉంటాం. అంటే ఇది ఎలా ఉంటుందని అంటే డాక్టర్ గారు ఏదైనా మనకు జబ్బు ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని మందులు రాసిస్తాడు కదా, ఆ మందులన్నీ తీసుకొచ్చుకొని తల దగ్గర పెట్టుకొని కొనుక్కునేసి అమ్మాయి మాత్రే చేసుకున్నాను అన్న ఫీలింగ్ ఉంటే బాగుంటుందా? వేసుకుంటే బాగుంటుంది. అంటే నువ్వు తల దగ్గర పెట్టుకొని పడుకోవడం వల్ల దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, అవి పనిచేయవు. సో వాక్యం విన్నప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా సంతోషపడతాం, కానీ ఆ వాక్యం ప్రకారం నడుచుకునేటట్లుగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. సో ఇక్కడ అసలు ఈ 2 ఆజ్ఞలు నేను పాటిస్తున్నానా లేదా అన్న సంగతిని గురించి మనం ఆలోచించుకోవాలి, వాటి గురించి మనం చెక్ చేయాలి. అలా చెక్ చేయడం వల్ల ఏం జరుగుతుందని అంటే ఈ 2 ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా లేదా. మీరు అప్పుడప్పుడు కూడా బ్లడ్ టెస్ట్కి వెళ్ళి రక్తం ఇచ్చేసి వస్తూ ఉంటారు. చాలామంది పేషెంట్లు నన్ను అడుగుతుంటారు, సార్ మీరైతే రక్త పరీక్షలు చేసి మాకు రిపోర్టులు చేతిలో పెట్టుకున్నారు, బట్ దీని విషయంలో మాకు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు మళ్ళీ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 500 ఫీజు కట్టించుకోవాలి కదా, మీరు ఏమైనా చెప్తారా అని అడుగుతున్నారు. సో అప్పుడు నేను చెప్తాను, ఏమంటే మీకున్నటువంటి కొలెస్ట్రాల్ కావచ్చు, షుగర్ కావచ్చు, అందులోనే మేము ఏం చేస్తామంటే ఉండాల్సింది ఎంత, ఉండకూడదు ఎంత అని మేము ఏం చేస్తాం, పక్కన రెఫరెన్స్ రేంజ్ అనేటటువంటిది మేము ఇచ్చేస్తాం. కాబట్టి ఇప్పుడు మీకు ఎంత ఉందో దాన్ని మీరు చూసుకొని ఈ 2 మధ్యలో మీరు దాన్ని ఉంచుకోండి. అప్పుడు మీకు ఎక్కువ ఉందో తక్కువ ఉందో మీకు తెలుస్తుంది. మీకు తెలియాలంటే ఉన్నదే నాకు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని తెలియాలంటే రెఫరెన్స్ రేంజ్ అనేటటువంటిది
అక్కడ ఇచ్చేసి ఉంటాం కాబట్టి ఇప్పుడు పరీక్ష చేసినప్పుడు మీకు కొలెస్ట్రాల్ 200 లోపు ఉండాలనుకోండి, ఇప్పుడు 450 ఉందనుకోండి, అప్పుడు మీరే ఆటోమేటిక్గా అర్థం చేసుకోవచ్చు నాకు ఎక్కువ ఉంది అని. ఒకవేళ తక్కువ ఉందనుకోండి, 200 కన్నా తక్కువ, అమ్మో నాకు కొలెస్ట్రాల్ బాగా తగ్గిపోయింది. ఒకవేళ సమానంగా ఉందనుకోండి, అమ్మయ్య అనేటటువంటి నిట్టూర్పు వస్తుంది. ఇది దేనివల్ల జరుగుతుందంటే రక్త పరీక్షలు చేయించుకోవడం వల్ల జరుగుతుంది. అలాగే ఇప్పుడున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఇదిగో యేసు ప్రభువుల ద్వారా శాస్త్రంతో మాట్లాడినటువంటి మాటల్లో 2 ఆజ్ఞల గురించి ఆయన మాట్లాడాడు. ఒకటి ఆజ్ఞ, ప్రధానమైనటువంటి ఆజ్ఞ. రెండవది నీ పొరుగువాని విషయంలో. ఇప్పుడు ఈ 2 ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా లేదా అని తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? రెఫరెన్స్ చేంజ్ ఏమో దేవుడు ఇచ్చేసినాడు. ఇప్పుడు అది అందులో మనది నార్మల్గా ఉందా లేదా అబ్నార్మల్గా ఉందా అసలు లేదా అన్న సంగతి మనకు అర్థం అవ్వాలంటే ఎలా చేయాలి? పరీక్ష చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అసలు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేదా అనడానికి ఇప్పుడు రూఢీపరుచుకోవాలి. మనము పొరుగువాన్ని కూడా నేను ప్రేమిస్తున్నానా లేదా అని మనం రూఢీపరుచుకుంటేనే దేవుడు ఇచ్చినటువంటి రేంజ్, నార్మల్ రేంజ్ ఎలా ఉందో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ రెండింటిలో చాలా అంశాలు మనకు దాగి ఉన్నాయి అనడంలో నిజంగా గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. ధర్మశాస్త్రం అంతయు అంటున్నాడు ఇక్కడ. ధర్మశాస్త్రం అంతా దేంట్లో ఉందంట? నీ పొరుగువాని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాలంటే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటది? అంతేనా? చాలా సింపుల్ కదా. ధర్మశాస్త్రం అంతా దీంట్లో ఇమిట్స్ ఉంది అని అన్నప్పుడు నిజంగా దాన్ని ఒక్కదాన్ని మనం పాటిస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు దాన్ని ఒక్కదాన్ని మనం నెరవేర్చామనుకో, ధర్మశాస్త్రం నెరవేర్చిన వాళ్ళం అవుతామా లేదా? ఖచ్చితంగా అవుతాం. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అరే డాక్టర్ నొప్పులు మాట్లాడడం మర్చిపోయానే, ఆయన ఏమో వేరే దానికి రాసి ఉంటాడు. లోపలికి వెళ్ళి మళ్ళీ డాక్టర్ గారు నొప్పులు కూడా వస్తున్నాయి అని డాక్టర్ ఒకటే మాట, ఆ నొప్పులు కూడా అందులోనే ఉందిపో అంటాడు. అంతేనా? తలనొప్పి వస్తుంది, దానికి కూడా అందులోనే ఉందిపో. దగ్గు వస్తుంది డాక్టర్ గారు, దానికి కూడా అందులోనే ఉంది. అంటే దీన్ని ఒక్కదాన్ని వేసుకుంటే సరిపోతుందా డాక్టర్ గారు అంటే? ఇంకే పర్లేదు, అది సర్వరోగ నివారణి కాబట్టి దాన్ని వేసేసుకుని మొత్తం పోతాయి అంటాడు. అలాగే ధర్మశాస్త్రం అంతా కూడా ఇప్పుడు దేంట్లో ఉందంట? పొరుగువారిని ప్రేమించడంలో ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉంది అంటాడు. ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉంది. ఒకసారి మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 37వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 30. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలనన్నదియే అనునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే అనేది రెండవ ఆజ్ఞ దాని వంటిదే అని చెబుతూ 40వ వచనం, ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి అన్నారు. ఈ రెండు ఆజ్ఞలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు చూడండి. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని, అంటే ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలకు కూడా ఈ రెండు ఆజ్ఞలే ఆధారము అన్నాడు. ఈ రెండు ఆజ్ఞలే ఆధారము. ప్రవక్తల జీవితాలకు ఈ రెండు ఆజ్ఞలే ఆధారము. ధర్మశాస్త్రం అంతటికి ప్లస్ ప్రవక్తల జీవితాలకు ఈ రెండు ఆజ్ఞలు ఆధారమై ఉన్నవి అని అన్నాడు. మనకు కూడా ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు తెచ్చావా అని అడుగుతాడు ఎక్కడికి వెళ్ళినా కూడా. అంతేనా? ఇప్పుడు అంటే అన్ని దేంట్లో ఉంటాయి? ఇప్పుడు ఆధార్ కార్డులో ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ నిన్ను అడిగేది ఆధార్ కార్డు. నువ్వేం చెప్పలేదు, నీ పేరు, నీ ఊరు, నువ్వేం చెప్పాల్సిన ఆధార్ కార్డు ఇచ్చి చాలని. అలాగే ఏ ప్రవక్త నుంచి మాట్లాడినా కూడా దేన్ని బట్టి మాట్లాడాలనేది ఈ రెండు ఆజ్ఞలు బట్టి.
ధర్మశాస్త్రం అంతా ఈ 2 ఆజ్ఞలను బట్టే ఉంటుంది. కాబట్టి ఈ 2 ఆజ్ఞల విషయంలో నిజంగా మనము పాటిస్తున్నామా లేదా అనేటటువంటి చెకింగ్ ఇప్పుడు మనం చేసుకోవాలి. ఎందుకు చెకింగ్ చేసుకోవాలి? ఆజ్ఞల్లో ఉన్న ఆంతర్యం ఏంటో నీకు అర్థం అవ్వాలి. అలా అర్థమైన తర్వాత నువ్వు ఆజ్ఞలు పాటించేదానికి ఇష్టపడుతూ దేవునికి ఇష్టమైనటువంటి వాటిని జరిగించాలి. ఈ 2 జరిగించి, 1 ఆజ్ఞలను అనుసరించి, 2 ఆయనకి ఇష్టమైనటువంటి వాటిని నువ్వు జరిగిస్తున్నప్పుడు మాత్రమే ఇప్పుడు నోరు తెరిచి దేవుడిని అడగాలి. నాకు ఫలాంటి కావాలి అని అడిగినప్పుడు అవి నీకు ఆటోమేటిక్గా ఏమైపోతాయి? ఇంకా చెప్పాలంటే నువ్వు అడగబడలే, అంతేనా? నువ్వు అడగాల్సిన అవసరం ఉందా? మీరు అడగక మునిపే మీకు అవసరమైనటువంటివేవో అవి నాకు తెలుసు అన్నదా. కాబట్టి మీరు ఏం అడగాలనుకున్నా కూడా ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అప్పుడు మీకు అవన్నీ మీకు ఏమైపోతాయి? అందుబాటులోకి వచ్చేస్తాయి అన్నది. ఆయన నీతిని, రాజ్యాన్ని అంటే దాని అర్థం ఏంటి? ఇదిగో ఆజ్ఞలను, ఇదిగో దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలను జరిగించడము. సో ఇవి 2 జరిగిస్తే ఇప్పుడు నువ్వు అడగాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ అడిగినా దానికంటే నువ్వు ఊహించిన దానికంటే ఏం చేస్తాడు? అధికముగా. అంతేనా? అంటే ఎన్ని వాగ్దానాలు లేవు దేవుని దగ్గర, పొందదగినటువంటివి ఎన్నో ఉన్నాయి మనకి. కానీ మన దగ్గర లేనిది ఏంటంటే ఆయనకి ఏది ఇష్టమో దాన్ని చేయకుండా ఉండడం, ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా వెళ్ళిపోవాలి. ఈ 2 చేయకుండా మనకేం కావాలని కోరుకున్నామంటే ఆయన దగ్గర నుంచి వచ్చేటివన్నీ మనకు కావాలి. బాబు ఇది చెయ్యి, ఇది తీసుకొని అంటే బాగుంటుంది. అప్పుడప్పుడు మీరు తిరణాలకు వెళ్ళినప్పుడు 2 రింగులు ఇస్తాడు మనకి. ఒక 10 రూపాయలకి 5 రింగులు ఇస్తాడు. ఎదురుగా మనకి ఏం పెడతాడు? ఒక చెక్క పెడతాడు, అందులో ఒక సొబ్బు పెడతాడు. నువ్వు ఇసిరేస్తే అది ఒక పక్కన పడ్డా కూడా దాన్ని ఇవ్వడు. అంటే నువ్వు కరెక్ట్గా వేసినా అది సెంటర్లో పడితేనే నీకు ఇస్తాడు. అలాగే దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలని అంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు 1 పాటించాలి, 2వది ఆయనకి ఇష్టమైనటువంటివి మనం చేయాలి. అంటే దేవుడు మనకు ఆల్రెడీ రింగ్స్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ రింగ్ని వేయాలి. నువ్వు వేస్తున్న ప్రతిసారి ఏమైపోతుంది? పక్కన పడిపోతుంది. కాబట్టి నీకు అది దొరకట్లేదు, నీకు అది దొరకదు. కాబట్టి ఆ 10 రూపాయలు వాడికి చేసి గమ్ముగా వచ్చేయాలి. ఏమైనా దొరికిందా? ఏం లేదు. సో ఇలాగనమాట తండ్రి అయినటువంటి దేవుల్ని మనం ఆజ్ఞలను అనేటటువంటి పదంలో ఇప్పుడు మనం ఆజ్ఞల్లోకి వెళ్ళి ఆలోచన చేద్దాం. ఆజ్ఞలు ఎన్ని అనుకున్నాము టోటల్గా అంటే ధర్మశాస్త్రం అంతా ఈ 2 ఆజ్ఞల్లో ఉంది అన్నాడు. ప్రవక్తల జీవితాలు కూడా ఈ 2 ఆజ్ఞలే ఆధారము అని అన్నాడు. కాబట్టి ఈ 2 ఆజ్ఞల్లో ఏముంది అని ఒకసారి ఆ 2 ఆజ్ఞలు కొంచెం జూమ్ చేసి మనం చూసామనుకో, అమ్మో మనకి 10 ఆజ్ఞలు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఈ 10 ఆజ్ఞలను దృష్టిలోనే పెట్టుకొని కదా శాస్త్రి అడిగినాడు ఆజ్ఞలన్నింటిలో అన్నాడు. అంటే 10 ఆజ్ఞలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ 10 ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి? ఒకసారి మళ్ళీ మనం జూమ్ చేస్తున్నాం కాబట్టి నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే అక్కడ 10 ఆజ్ఞలు అనేటటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఏమున్నాయో ఒకసారి మనం చూద్దాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఈ ఆజ్ఞలన్నీ దేవుడు వివరించి చెప్పాను. నీ దేవుడనైనా యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను వెలుపలికి రప్పించింది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే ఒక ఆజ్ఞ మీరు బాగా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింది భూమి అందే కానీ, భూమి కింద నేల ఎందే కానీ అలా ఉండేటటువంటి దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడు నన్ను యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుని రప్పించు. ఇప్పుడు 7వ వచనంలోకి వెళ్ళి 3వ ఆజ్ఞను మనం ఆలోచించగలిగితే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు. రైట్. ఇప్పుడు మళ్ళీ 4వ ఆజ్ఞ అంటే విశ్రాంతి దినమును ఏం చేయాలంట? పరిశుద్ధముగా ఆచరించుటకు ఏం చేయాలంట? బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ పదం మాత్రం. విశ్రాంతి దినమును ఆచరించుటకు ఏం చేయాలి?
పరిశుద్ధముగా ఆచరించుటకు ఏం చేయాలంట? జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను కూడా అదే చెప్తాను, జ్ఞాపకం ఉంచుకోవాలి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను. రైట్, అది అయిపోయిన తర్వాత 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. ఇది 5 ఆజ్ఞలు. అంటే దేవుడు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో 2 పలకల్లో వాటిని పొందుపరిచారు. ఒక పలకలో ఉన్నటువంటివి ఇవి. అందుకని ఇక్కడ ధర్మశాస్త్రం అంతయు ప్రవక్తల జీవితాలు దేనికి ఆధారమై ఉన్నాయంటే ఈ 2 ఆజ్ఞలకే అన్నాడు అక్కడ. సో ఇప్పుడు మొదటి ఆజ్ఞ ఏంటని చెప్పాడు శాస్త్రికి అడిగినప్పుడు, నీ పూర్ణ హృదయంతో, ఇవన్నీ మనకు తెలుసు. సో నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి మాత్రమే నువ్వు సేవించాలనేటటువంటివి. ఇప్పుడు బాగా ఆలోచించేయండి, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనేటటువంటి విషయంలో నువ్వు వేరే దేవుడిని ఆశ్రయించినావు అనుకో, మరొక రూపాన్ని నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు అని అనుకో, ఆయన నామాన్ని నువ్వు వ్యర్థంగా ఉచ్చరిస్తున్నావు అనుకో, విశ్రాంతి దినమును ఆచరించాలన్న ఆలోచన లేకుండా దాన్ని మర్చిపోయావు అనుకో, జ్ఞాపకం ఉంచుకోవాల్సిన దగ్గర మర్చిపోయావు. నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలనేటటువంటి కార్యక్రమాన్ని నీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసావు అనుకో, వీటన్నిటినీ నిర్లక్ష్యం చేసేసారికి వచ్చి ప్రభా చెప్పు ప్రభా ఏం చేయమంటావు, లేకపోతే నాకు ఫలాన్ని కావాలని అడిగినప్పుడు ఆయన చేస్తాడని అంటే లేదు ప్రేమటువంటి విశ్రాంతి దినాన్ని నువ్వు ఆచరించట్లేదు, ఆయన నామాన్ని నువ్వు వ్యర్థంగా ఉచ్చరిస్తున్నావు, ఇదిగో దేని రూపానైనా ఇదిగో తీసుకొచ్చి తగిలిచ్చేసేసుకున్నావు. కాబట్టి అందుకని 5 ఆజ్ఞలు దేవునికి సంబంధించినటువంటి ఆజ్ఞలు. నీ తల్లిదండ్రులు కూడా నువ్వు సన్మానించకుండా నువ్వు వారిని నెగ్లెక్ట్ చేస్తున్నావు అని అనుకో, ఇప్పుడు ఆజ్ఞలు పాటించేవాడు అవుతావా? అందుకని ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించడం అనేటటువంటి ఆజ్ఞ. సో ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం పసిగట్టగలిగితే ఈ 5 ఆజ్ఞలను పాటించిన వాడు ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞను పాటించిన వాడు అవుతాడు. అంతేనా? ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞను పాటించిన వాడు అవుతాడు. సో ఈ ఒక్క ఆజ్ఞను అనుసరించాలంటే ఈ ఒక్క ఆజ్ఞను అనుసరించాలి, ఈ ఒక్క ఆజ్ఞను మనం నెరవేర్చాలని అంటే మన జీవితంలో ఏం చేసిన వాళ్ళమై ఉండాలి మనం అని అంటే ఈ 5 ఆజ్ఞలను పాటించిన వారమై ఉంటేనే ఆ ప్రధానమైనటువంటి ఆజ్ఞకు మనము విలువనిచ్చేటటువంటి వారం అవుతున్నాము. ఇప్పుడు 2వ పలకలో దేవుడు రాసింది ఏంటి అని అంటే ఇదిగో 2వ భాగంలోకి వస్తూ నిన్ను వలే నీ సహోదరుని ప్రేమించు అనేటటువంటి. సో నీ సహోదరుడి విషయంలో నువ్వేం చేయాలి అనేటటువంటి విషయంలో ఇక్కడ చెబుతూ నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దైనను గాడిదనైనను నీ పొరుగువాని వైపు దేనినైనా ఆశించకూడదు అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఈ 5 ఆజ్ఞలు ఆ 5 ఆజ్ఞలు పాటిస్తే ఏ ఆజ్ఞలు పాటించినట్టు అయిపోతుంది? మొదటిది 5 ఆజ్ఞలు పాటిస్తే మొదటి ఆజ్ఞ ఓకే. ఇప్పుడు 2వ సెక్షన్లోకి వచ్చి 5 ఆజ్ఞలు పాటిస్తే 2వ ఆజ్ఞ. సో ఇక్కడ మనం పైవన్నీ జరిగిస్తున్నామా అని అంటే నిజంగా మన పొరుగువాన్ని మనం ప్రేమిస్తున్నాము అని అంటే దాని అర్థం ఏంటి? 2వ విషయంలో 2వ 5లో మనం పాటించగలిగితే నేను నా పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెబుతున్నానని అంటే పొరుగువాన్ని మనం ప్రేమించట్లేదు అని అన్నాను. కాబట్టి నా ఆజ్ఞలను పాటిస్తూ మీరు ఏది అడిగినా కూడా నేనేం చేస్తాను అన్నారు దేవుడు, నేను ఇస్తాను అనేటటువంటి. వీటిని మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే జ్ఞాపకాల్లో మనం పెట్టుకోవాలి. ఈ ఆజ్ఞలను మనం పాటించడం లేదు అని అంటే నిజంగా అది ఎంత భయంకరమైనటువంటి పనిష్మెంట్ అయినా ఆయన ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. అంటే ఈ 2 ఆజ్ఞలను పాటించాలన్న ఆలోచన దేవుడు మన హృదయాల్లో పెట్టాడు. కాబట్టి ఈ 2 ఆజ్ఞలను పాటించకపోతే పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా ఆయన రెడీగా ఉన్నాడు. ఏ విధంగా పనిష్మెంట్ ఇస్తున్నాడంటే ఒకసారి మళ్ళీ పాత నిబంధనలు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞల విషయంలో ఒకడు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితిని వాడు మరిచిపోయి ఆ రోజు యథాప్రకారంగా ఆదివారం లేకపోతే పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్రాంతి దినం ఏది? శనివారం. దానికి సిద్ధపడే దినం ఏది? శుక్రవారం రోజే సిద్ధపడాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ రోజు అంటే ఆ మందిరానికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలని ముందు రోజే
కొనిపెట్టుకుంటారు, అంతే కదా. అంటే సిద్ధపడాలంటే అమ్మో రేపు శుక్రవారం వస్తుందంటే తర్వాత శనివారం అంటే విశ్రాంతి దినము, కాబట్టి ఆ రోజునే మనం ఏం కావాలన్నీ సమకూర్చుకోవాలి అనేటటువంటి ఆలోచనతో జ్ఞాపకం పెట్టుకోవాలి అని అన్నాడా. సో ఒకడు ఈ ఆజ్ఞలు అమలయ్యేటటువంటి దినాల్లోనే ఆ సంగతిని మర్చిపోయాడు, విశ్రాంతి దినాన్ని మర్చిపోయాడు. దానికి ముందున్నటువంటి సిద్ధపూర్చు దినం అనే శుక్రవారం సంగతి కూడా వాడు మర్చిపోయాడు. ఏం చేశాడు ఆ రోజు? 15వ అధ్యాయం సంఖ్యాకాండం 32వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 15వ అధ్యాయం సంఖ్యాకాండము 32వ వచనాన్ని మనం అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూసి వారు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజము యొద్దకును ఏం చేశారంటే వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు కనుక వారిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష పొందవలెను. అది ఇప్పుడు మరణ శిక్ష పొందాలి. ఇప్పుడు మరణ శిక్ష ఏ విధంగా విధిస్తున్నారు? వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేయాలి. బాగా ఆలోచన చేయండి. విశ్రాంతి దినమున కట్టెలు వేరుట అనేటటువంటి వానికి ఏం చేయాలంటారు? జ్ఞాపకం ఉంచుకోవాలన్న ఆజ్ఞను వాడు ఏం చేశాడు? మర్చిపోయాడు. జ్ఞాపకం ఉంచుకోవాలన్న ఆజ్ఞ. అలాగని చెప్పి పోనీలే మర్చిపోయాడు, ఇదిగో ఈ వారం మర్చిపోతే మర్చిపోయినా వచ్చే వారం కరెక్ట్గా రా అన్నాడు దేవుడు. ఆజ్ఞ అంటే అది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏం చేయాలి? వాటిని ఖచ్చితంగా పాటించి తీరాలి. వచ్చే వారం పోదాం, ఈ వారం పోకపోయినా పర్లేదు అని నువ్వు అనుకున్నావని అంటే సాహసం చేస్తున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. విశ్రాంతి దినం మనం పరిశుద్ధంగా ఆచరించాలనేటటువంటి ఆజ్ఞను అతడు మీరినట్టుగా అతడు జరిగించాడు. అలా జరిగించినప్పుడు ఏం చేశాడంటే మర్చిపోయాడు. ఆ కాలంలో విశ్రాంతి దినం ఏ వారమో మనకు బాగా తెలుసు. అది ఆదివారం కాదు, అది శనివారం అన్న సంగతి. అంటే సిద్ధపాటు దినం శుక్రవారం. ఈ రోజుల్లో మనకి ఆదివారం శనివారం అనే దాని బదులు ఏ వారం వచ్చింది? ఆదివారం వచ్చింది. ఇప్పుడు ఆదివారానికి ముందు ఏ వారం అంటే మా బైబిల్ భాషలో చెప్పాలంటే సిద్ధపడే దినము. విశ్రాంతి దినం పోయింది, సిద్ధపడే దినం కూడా పోయింది. ఇప్పుడు సిద్ధపడే దినం విశ్రాంతి దినం మారిపోయాయి. ఇప్పుడు సిద్ధపడే దినం అంటే ఏం చేయాలి? అమ్మో రేపు ఆదివారం కాబట్టి మనం పెందలాడే నిద్రలేయాలి. శనివారం రోజు మంచి సినిమాలు వేస్తారు, కొత్త వేస్తారు. ఆదివారం కూడా వేస్తారు, అది వేరే సంగతి. ఎట్ట మన చర్చిలో మనం చూడలేము. కానీ శనివారం వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే శని అది 2 రోజులు సెలవులు ఉంటాయి కాబట్టి శనివారమే కొత్త సినిమాలు వేస్తారు. తీరా ఎన్ని మనం చూసి తిని పడుకునేటప్పటికి ఏ 1 గంట, అంతేనా మేడం? మనకి ఏది జ్ఞాపకం రావట్లేదు? సిద్ధపాటు దినం అన్న సంగతి జ్ఞాపకం రావట్లేదు. శనివారం అదే కదా. సో ఏం జ్ఞాపకం వచ్చాయంటే టీవీలో వచ్చే మంచి మంచి ప్రోగ్రామ్స్, ఇంకా అవన్నీ జ్ఞాపకం వచ్చి నైట్ 1 గంటకు కూడా తెల్లారి 2 గంటల కల్లా లేచేస్తాము, 9:30 కల్లా లేచేస్తాము. కాబట్టి వెంటనే మనం ఏం చేస్తాం అంటే హడావుడి చేసేసి రాగానే 10:30 అప్పుడే స్టార్ట్ అయిపోయిందా? టైం ఎంత? మనం వచ్చిన సమయం ఎంత? అంటే ఇవన్నీ అంటే నువ్వు సిద్ధపాటు కలిగి లేవు కాబట్టి నువ్వు 10:30కు వస్తావు. సిద్ధపాటు కలిగేటటువంటి కార్యక్రమం లేదు కాబట్టి నీ ఇష్టం. లాస్ట్ అయినా వచ్చేసి అమ్మయ్య ఆశీర్వాదం ఇచ్చేసినాడు అన్న కాబట్టి మనం కూడా జాయిన్ అయిపోయాం అనుకొని మళ్ళీ మనం వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం ఆలోచించగలిగితే ప్రేమటువంటి వాళ్ళరా, ఆరాధనకు మనం ఎందుకు రాలేదని ఒకవేళ పాస్టర్ గారు అడిగారు అనుకోండి, మనం ఏం చేస్తాం? మన దగ్గర 1,00,000 రెడీగా ఉంటాయి, అంతేనా? అవి కూడా ఎత్తి పెట్టుకొని వచ్చేస్తాం. మనం కొన్ని వారం రాలేదు కదా, ఏమైంది అని అంటే అప్పుడు చెప్తాడు ఏదో ఒకటి చెప్తాడంటే కారణాలు అనేకం చెప్తాం. అందుకని పాత నిబంధనలు అయితే ఏం జరిగేది అని అంటే రాళ్లతో కొట్టి చంపేశారు, ఇంక వేరే ఆల్టర్నేట్ లేదు. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేసేటప్పటికి రాళ్ళు తీసుకోవాలా? లేదు. మరి ఏం చేయాలి రాళ్ళు తీసుకోకపోతే? అలాగని చెప్పి దేవుని ఆజ్ఞలు అంటే మనకు నాకు చెప్పాను కదా, ఒక పాఠం విన్నామని అంటే అమ్మయ్య వచ్చేసింది, నేర్చేసుకున్నాం కాబట్టి అమలు చేసేస్తాం అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ ఏ వాక్యం లోపలికి వెళ్ళదు, నోట్సుల వరకే పరిమితం అయిపోయి ఉంటుంది, అక్కడ వరకే ఉండిపోతుంది తప్ప లోపలికి వెళ్ళదు. ఒకవేళ లోపలికి వెళ్ళినా ఆ వారం వరకే ఉంటుంది, ఆ తర్వాతకి వచ్చే వారంలో మళ్ళీ ఇంకొక వాక్యం నేర్చుకుంటాం. కాబట్టి దీన్ని మర్చిపోతాం, దీన్ని వదిలిపెట్టేస్తాం.
కాబట్టి మళ్ళీ ఇంకో దాంట్లోకి మళ్ళీ సేమ్ అదే ఆలోచనలు, అమ్మాయి అది నేర్చేసుకున్నాం, అది వచ్చేసింది, ఇది వచ్చేసింది అని అనుకుంటామే తప్ప దాన్ని అనుసరించేటటువంటి ఆ దినాలు మనం జ్ఞాపకం చేసుకోం. అయితే ఇక్కడ కొత్త నిబంధనలో కూడా విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరించడానికి నువ్వు మర్చిపోవద్దని జ్ఞాపకం ఉంచుకోవాలంటున్నాడంటే దేవుడు జ్ఞాపకం పెట్టుకోరే అంటుంటాం మనం అప్పుడప్పుడు. జ్ఞాపకం పెట్టు, నేను చెప్పిన జ్ఞాపకం ఉంది కదా అని జ్ఞాపకం చేసుకుంటాం పదే. దాని అర్థం ఏంటి? జ్ఞాపకం పెట్టుకోమన్నాడంటే మర్చిపోయే అవకాశం ఉంది నేను, అంతేనా? మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి జ్ఞాపకం పెట్టుకో. ₹1,00,000 డబ్బులు ఇచ్చి 10 సార్లు చెప్తావు, ఇంకా చెప్పంటే 1,00,000 సార్లే చెప్తావు వాడికి. జాగ్రత్త, 1,00,000 ఏడ పెట్టుకున్నావు? ఉన్నాయి లేదు లోపల పెట్టుకో. అరే నువ్వు ఏడ పెట్టుకో ఒకసారి చూసుకో మళ్ళీ అంటుంటాం. అరే నాకు తెలుసు కదా అంటుంటాం మళ్ళా. అంటే అన్నిసార్లు చాలా లక్షణంగా మనం చెబుతూ ఉంటాం. అంటే ఎంత జాగ్రత్త పడలేవుతాం. కానీ విశ్రాంతి దినం విషయంలో నువ్వు ఎక్కడ మర్చిపోతావు, జాగ్రత్త పడు అంటారు. ఎందుకు? దాని ముందు ఒక సిద్ధపాటు దినం కూడా ఏర్పాటు చేసేసాను. మరి కొత్త నిబంధనలో ఇచ్చినటువంటి ఆజ్ఞల విషయంలో ఈ 2 ఆజ్ఞలను పాటిస్తే చాలు అనేటటువంటి మాటలో దేవుని ప్రేమించడం అనేటటువంటి ఆజ్ఞలో మనకు ఉన్నటువంటిది ఏంటి? ఇంటర్నల్గా విశ్రాంతి దినాన్ని నువ్వు ఆచరించాలి ఉందా లేదా? సో జూమ్ చేసినప్పుడు మనకు ఆ ఆజ్ఞ కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు కొన్నిసార్లు మనం తప్పిపోతూ ఉన్నాం, కొన్నిసార్లు మనం రాలేకపోతూ ఉన్నాం. ఏం చేయాలి ఇప్పుడు? రాళ్ళతో కొట్టి చంపాలంటే మోషే లేడు, అహరోను లేరు, సర్వ సమాజం మన దగ్గర లేదు. ఉన్నటువంటి 40-50 మంది మాత్రమే. ఇలా అందరూ రాళ్ళతో కొట్టి చంపాలంటే రెండో వాడు వస్తాడా? వస్తాడా రెండో వాడు? పొద్దున ఆయన ఆగిపోయి మనము మెంబర్షిప్ తీసుకున్నామంటే ఒక్కరోజు రాకపోయినా కొట్టి చంపేయడం వాళ్ళ దగ్గర. కాబట్టి ఆ చర్చి మనకు వద్దు. మనం పోయే చర్చి ఎట్లా ఉండాలా? మనం ఏ టయానికి పోయినా పాస్టర్ గారు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? రాకపోతే రాకపోతే చందా పంపించి చాలు మాకు అనేవాడు కావాలి, అంతే కదా? ఈ వారం రాకపోయినా పర్లేదు, చందా పంపించావా? అమ్మాయితో పంపించావా, అబ్బాయితో ఈ అడుగుతాడు, నువ్వు రాకపోయినా పర్లేదు అని లైట్ తీసుకుంటాడు ఆయన. కానీ ఏ చర్చలు అలా తీసుకోరు. ఎందుకు వచ్చిన కూడా పోకుండా ఉంటేనే మనం బతికిపోతాం అన్నట్టుగా చాలామంది ఆగిపోయేటటువంటి ప్రమాదం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే క్రొత్త నిబంధనలో నాన్న నేను ఏం చెప్తున్నాను అని చెప్తూ ఒక మాటను రాయించారు. ఒకసారి మనం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఆలోచించగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఆలోచన చేసి, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక, అదిగో మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను, నేనే ప్రతిఫలం ఇస్తాను. అది పాత నిబంధనలో పగ తీర్చుకుంటున్న ఎవరి పని? విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా ఉంటే వాడిని ఏం చేయాలని చెప్తాడు? అది మనుషులకు అప్పచెప్పేశాడు. పాత నిబంధనలో విశ్రాంతి దినకు రానందుకు ప్రతిఫలం ఎవరు ఇవ్వాలి? మనుషులే ఇవ్వాలి. బాగా అర్థం చేసుకోండి. పాత నిబంధనలో దేవుని విశ్రాంతి దినాన్ని ఒకడు మర్చిపోయి కట్లేరుకుంటే వాడికి ప్రతిఫలము ఎవరి చేతుల్లో పెట్టాడు? దేవుడు మనుషుల చేతుల్లోనే పెట్టాడు. మనుషుల చేతుల్లో పడతాం పాత నిబంధనలో. ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుని చేతిలో పడతాం, అంతేనా? అందుకని పగ తీర్చుట, మీరు రాళ్ళు తీసుకుని మీరు కొట్టారనుకో, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడున్న చట్టం ప్రకారం ఒకరిని రాళ్ళు తీసుకొని మనం కొట్టేసామనుకున్నాం, వెంటనే పోలీసు వాళ్ళు అందరూ వచ్చేసి మొత్తాన్ని అరెస్ట్ చేసిండ్రు అంటారు, అంతేనా? ఇప్పుడు ఒకరిని రాళ్ళతో కూడా చెప్పినందుకు మనం అందరం పోయి ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఈ చట్టం వర్తించదు, అంతే కదా? ఇప్పుడు ఈ చట్టం వర్తించదు. ఒకనాడంటే సర్వ సమాజం వాళ్ళదే. కాబట్టి వాళ్ళు ఏం చేసినా దేవుని ఆజ్ఞ ప్రకారం చేస్తారు. కాబట్టి మిగిలినటువంటి జాతుల వాళ్ళు వీళ్ళ ఎందుకు వచ్చి ఏ యాక్షన్ తీసుకోవడానికి లేదు. బట్ ఇప్పుడు ఇదే విధంగా మనం కానీ జరిగిస్తే ఇప్పుడు మనల్ని అందరినీ తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఇక ఆరాధనలు ప్రార్థనలు. కాబట్టి ఏం చేయమన్నాడు దేవుడు? ఆ పని చేయడం నా పని. నువ్వే పని చేయాలి? ఆజ్ఞను అనుసరించుకోవాలి. కొత్త నిబంధనలో దేవుని చేతిలో పడతాము, పాత నిబంధనలో మనుషుల చేతిలో పడతాం. ఇప్పుడు బాగా ఆలోచించండి. పెను మీద ఉండడం బెటరా, పొయ్యిలో పడడం బెటరా? అంతేనా? అక్కడ మాడినా అడి తిరిగేసుకుంటే మళ్ళీ అది కూడా మార్చుకున్నాం. ఇప్పుడు పొరపాటున పొయ్యిలో పడిపోయాం అనుకో, మాడిపోతాం అంతే, కాలి బూడిది కూడా అయిపోతాం అంతే. ఆ మధ్య ఒక కథను చెప్తున్నాడు. మంచి ధనవంతుడన్న కరోనా టైంలో చెన్నైకి పోయి చచ్చిపోయినాడు. తీరా ఇక్కడికి వచ్చింది ఏంటంటే బూడిద వచ్చిందన్న. ఆడే గాలి చేసి ఏం చేసినారంట? స్కింపులో బూడిద ఎత్తుకొచ్చి ఇక్కడ కలుపుకున్నారంట. అట్లా అయిపోతాం. ఇప్పుడు మనుషుల చేతిలో పడ్డం అనేటటువంటి కార్యక్రమం పెరుగు మీద లాంటిది. దేవుని చేతిలో పడ్డం అనే కార్యక్రమం పొయ్యి మీద. కాబట్టి పగ తీర్చుట నా పని,
నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడు మనుషుల చేతుల్లో పగ తీర్చుకోవడం అనేటటువంటిది దేవుని సన్నిధానానికి రాకపోయినందువల్ల దేవుని ఉగ్రతకు మనం ఏమవుతున్నామని అంటే ఆయనకి ఛాన్స్ ఇస్తున్నాం. ఇంక నీదే అన్నట్టుగా. ఎందుకంటే పగ తీర్చుట నా పని, ఆజ్ఞలు పాటించడం మీ పని. అది చెప్తున్నాడు కదా, ఆజ్ఞలు పాటించడం మీ పని రా, పగ తీర్చుకో. అంటే పాటించినటువంటి వారికి నేనే ఏం చేస్తాను, నేనే వాళ్ళకి ప్రతిఫలం ఇస్తా, నేనే ఇస్తా. నువ్వు తీసుకుపోక యాక్షన్, నీకు సంబంధం లేదు. నీకు సంబంధం ఉంది ఏంటి అని అంటే ఆజ్ఞలు పాటిస్తున్నావా లేదా, నాకు ఇష్టమైనటువంటి నువ్వు జరిగిస్తున్నావా లేదా, ఈ రెండింటి వరకు నువ్వు చూసుకో. ఈ రెండు వరకు నువ్వు చూసుకుంటే నువ్వు ఏది అడిగినా వరకు ముందే నేను ఇచ్చేసి ఉంటాను వాటి. ఇది దేవుని యొక్క నియమం. కానీ ఈ నియమంలోంచి మనం బయటకు వచ్చేసి ఏం చేస్తున్నామని అంటే అవి మాత్రం మనం పాటించము, మిగిలిన వాటిని అన్నిటినీ కావాలని మనం కోరుకుంటుంటాం. అలాగే పొరుగు అనే విషయంలో మనం ఏం జరిగిస్తున్నాము అని అంటే ఒకసారి మనం పొరుగు అనే విషయంలో కూడా ఏం జరిగిస్తున్నాము. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 5:21. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని. అదిగో విమర్శకు లోనగును. పూర్వీకులు చెప్పిన మాట విన్నారు కదా. మనం నరహత్య చేయకూడదు అనేటటువంటి ఆజ్ఞ ఎక్కడ తీసుకున్నాం, మనం పాత నిబంధనలో తీసుకున్నాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగును అని పూర్వీకులు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు ఏమవుతాడంట, విమర్శకు లోనవుతాడు. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుతుండగా, అదేనా 23. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుతుండగా నీ మీద సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ నీ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. తర్వాత వచ్చి ఈ అర్పణమును అర్పించుము. చూసారా, అంటే సహోదరుని ప్రేమించడం అనే విషయంలోనే దేవుడు ఎంత చక్కటి మాట మనకు రాయించాడు క్రొత్త నిబంధనలో. వ్యర్థుడా అంటావేమో, ఇటు వేస్ట్ గురు అన్నాం అనుకో మనం అయిపోతాం. ద్రోహి అన్నాం అనుకో అయిపోతాం. వ్యర్థుడా ఆ మహాసభకు లోనవుతాం. ద్రోహి అన్నప్పుడు నరకాగ్నికి లోనైపోతాం. తన సహోదరుని మీద కోపడే ప్రతి వాడు ఏమైపోతున్నాడంటే విమర్శకు లోనవుతున్నాడు. నిజంగా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే మనకి ఇష్టం లేనటువంటి వాళ్ళు మన సంఘానికే వచ్చి కూర్చుంటున్నారు అనుకో, మనం ఏం చేస్తాం, సమాధానం పడతామా? సమాధానం పడే సంగతి పక్కన పెట్టేస్తే సంఘాన్నే మార్చేస్తాం. అంతేనా? ఎందుకంటే ఆడొస్తే నేను రాను, ఆడొస్తే కూడా నేను రాను. అంటే సమాధానం పడమని చెబుతుంటే, అంటే నేను ఇందాక మనం 2 ఆజ్ఞలు ఈజీగా, అదంతా 10 ఆజ్ఞల కంటే 2 ఆజ్ఞలు ఈజీ అన్నామా? ఇప్పుడు ఈ 2 ఆజ్ఞలే ఎంత కష్టమో మీరు ఆలోచించండి. ఆడుంటే నేను రాను, ఆడుంటే నువ్వు రావా, సంఘాన్ని మార్చేస్తాను. పొరుగువాన్ని ప్రేమించడం అనేటటువంటిది నిజంగా దేవుడు కనిపించేటటువంటి సహోదరుని ప్రేమించను, నువ్వు కనిపించని నన్ను ఎలా ప్రేమిస్తావు అని అన్నాడు దేవుడు. అందుకని ప్రేమటువంటి వారా ఆజ్ఞలు అనేటటువంటి మన హృదయాల్లో ఉండాలి. అలా ఉండకపోతే అవి విఫలమైన ప్రతిసారి మనం చీకట్లో నడిచేటటువంటి వారం అయిపోతూ ఉన్నాం. చీకట్లో నడిచేటటువంటి సహోదరుని ప్రేమించేటటువంటి వాడు ఉండాలి. ఆ సహోదరుని ప్రేమించడం అనేటటువంటిది సంఘంలో మన యొక్క ఐక్యత అనే రైట్. ఇప్పుడు సహోదరుని ప్రేమించేటటువంటి వాడు నిజంగా ఎలా ఉంటాడంటే ఒక సంఘంలో ఐక్యతను కోరుకునేటటువంటి వాడుగా ఉంటాడు. సో సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో నడుస్తూనే ఉంటాడు. అందుకని ఎప్పుడు కూడా మన ప్రార్థనలో సమాధానం అనేటటువంటిది ఉండాలి. మన యొక్క సహవాసం ఐక్యత అనేటటువంటిది ఎప్పుడు కూడా ఉండాలి. అలా ఉంటూ ఆజ్ఞలను పాటిస్తూ అంత మాత్రమే కాక ఆయనకి ఇష్టమైనటువంటివి
జరిగిస్తూ ఉండాలి. ఆజ్ఞల విషయంలో ఒక క్లారిటీ మనకు వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటిది ఏంటి అది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి వచ్చే వారానికి దీన్ని నేను వాయిదా అయ్యాను. సింపుల్గా ఒక మాటలో చెప్పేసి ఈ వారమే ముగించేస్తాను. ఎందుకంటే ఈ 2 ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా లేదా అన్న సంగతిని మనం ఈ మిగిలినటువంటి ఆ 6 రోజుల్లో మనం లెక్కలేసుకోవాలి. ఒకసారి ఆయనకి ఇష్టమైనది ఏందో ఒకసారి మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచన చేస్తాం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయం దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మారు మనస్సు ఒక పాపి పొందడం. ఒక పాపి మారు మనస్సు పొందేటటువంటి విషయం పరలోకంలో ఉన్న దేవదూతలే సంతోషపడుతున్నారంటే తండ్రి అయిన దేవుడు సంతోషపడ్డా. అందుకనే కదా యేసుప్రభుల వారి రాక ఎందుకు లేట్ చేస్తున్నాడు? అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఒక పాపి మారాలి. మరణం అంటే చనిపోయేటటువంటి ఆత్మలు, 2వ మరణానికి వెళ్ళేటటువంటి ఆత్మల విషయంలో మనం ఏం చేయాలని అంటే వాళ్ళలో మార్పును మనం తీసుకుని రాగలిగితే పరలోకమందు ఉన్నటువంటి దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమం ప్రపంచంలో ఇంకేదైనా ఉందా? అంతకు మించిన కార్యక్రమం ఇప్పుడు ఏదైనా ఉందా? ఉంటే చెప్పండి, దాని వెనకాల పరిగెడతాం. సో ఉందని చెప్పడానికి ఈ మాట మనకి చాలా చక్కగా మనకు సరిపోతుంది. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అంటే వాక్యాన్ని సమాజంలోకి సంఘం ద్వారానే మనం తీసుకెళ్ళాలి. ఉదాహరణకి మనకు అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టేటప్పుడు కన్వీనర్లు వాళ్ళ ఫోటో వేసుకుంటూ ఉంటారు. అంటే కన్వీనర్లు వాళ్ళ ఫోటో వేసుకుని మీటింగ్లు చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఆయనకి పేరు వస్తుందే తప్ప సంఘానికి అక్కడ పేరు రాదు. ఎందుకు సంఘానికి పేరు రాదని అంటే ఒకవేళ వ్యక్తిగతంగా నువ్వు జరిగించే ప్రతి కార్యక్రమానికి నీ పేరు పెట్టుకుంటావు, నీ ఫోటో పెట్టుకుంటావు. కానీ ఎక్కడ ఆల్ క్రెడిట్ గోస్ టు సంఘం అనేటట్టు. అంటే వ్యక్తిగతంగా మనం చేసేటటువంటి కార్యక్రమాలకు ఫలితాలు పెద్దగా ఉండవు. కానీ సంఘం ద్వారా చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి ప్రతిఫలం అనేటటువంటిది వస్తుంది. ఎందుకంటే సంఘం అంటే క్రీస్తు ప్రభువుల వారు శిరస్సుగా కలిగినటువంటి స్థానిక సంఘము. కాబట్టి సంఘం ద్వారా నువ్వు ఏ కార్యక్రమాన్ని చెయ్యి, ఆ క్రెడిట్ గోస్ట్ అంతా యేసు ప్రభువుల వారికి వెళ్ళి అంటే సంఘము ద్వారా. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, దేవుని కార్యక్రమాలు నిజంగా మనం అలాంటివి జరిగించాలని అంటే నువ్వు 10,000 ఇవ్వు, నువ్వు 5,000 ఇవ్వని చందాలు వేసుకుని దాన్ని అంత చీప్ వ్యక్తి కాదు మన కన్నతండ్రి. కాబట్టి ఏం చేయాలి? ఇదిగో స్థానిక సంఘం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ సంఘం ద్వారా వచ్చేటటువంటి క్రెడిట్ అంతా ఇదిగో యేసు ప్రభువుల వారికి మహిమను తెచ్చేటటువంటి కార్యక్రమాలు మనం జరిగించడం మనకి ఎంతైనా వీలవుతుంది. అందుకనే చందాలు కూడా నేను ఎప్పుడు చందాలు అనేటటువంటి వ్యక్తిగతంగా నువ్వు ఎంత ఇస్తావు అనే విషయంలో దేని విషయంలో మనం రాస్తామని అంటే ఏదైనా ఒక వ్యక్తిగా అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరు తీసుకెళ్తారనే లిస్టు మనం రాసుకుంటాం. అంతేనా? మొదటి రోజు ఎవడు, 2వ రోజు ఎవడని రాసుకుంటామే తప్ప ఫలానా దానికి డబ్బులు ఇవ్వండి అనేటటువంటి విషయం అయితే మనం పెద్దగా ఎప్పుడు కూడా అలాంటి లెక్కలు మనం గతంలో ఇలాంటి వాక్యాలు తెలియనప్పుడు వేసుకునే వాళ్ళమేమో. కానీ ఆ తర్వాత తెలిసిన తర్వాత మన సంగతి ఇదే చాలా ఉంది. ఆ సంగతి మీకు తెలుసు బాగా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? చందాలు ఎప్పుడు వేసుకుంటారని అంటే ఆ మధ్య ఒక సహోదరుని అడిగాను, ఎందుకు మీరు చందాలు వేసుకుంటున్నారు? చందా అనేటటువంటి మీకు వస్తుంది కదా అండి, ఎందుకు ఎంత వస్తుంది మీ చందా అంటే నెలకు 400 దాకా వస్తుంది అన్న. అంటే ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరు దొంగిలిస్తున్నారు. ఏం దొంగిలిస్తున్నారు? నువ్వు ఇవ్వాల్సింది ఇస్తే ఆటోమేటిక్గా సంఘంలో ధనం అనేటటువంటిది ఏమైపోద్ది అంటే పెరిగిపోద్ది. ఇవ్వాల్సిందంతా ఇవ్వకుండా ఏం చేస్తాను? అందుకని మనకు తెలుసు కదా, మలాకి గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడు? మలాకి 3వ అధ్యాయం 8వ వచనంలో మీరు నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారా? ఏది ఇవ్వవలసినటువంటి 10% కూడా ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? అందుకని నాకు ఇష్టమైనటువంటివి మీరు జరిగించాలని అంటే ఏం చేయాలి? మీ సంపాదనలో ఒకవేళ ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి మాట 10వ వంతు అయితే మరి కొత్త నిబంధనలు ఎంత ఇవ్వమని చెప్తున్నాడు? కొత్త నిబంధనలు యేసుప్రభుల వారు చెప్పినటువంటి మాట మనకి జ్ఞాపకం ఉండాలి. చందా చేసే ప్రతిసారి నీకు జ్ఞాపకం రావాలి. ఒక శాస్త్రిని ముందు నిలబడుకోవాలి, ఒక పరిసరుని ముందు నిలబడుకోవాలి. ఆడు అడుగుతున్నాను నేను, ఏం బాబు ఈరోజు ఎంత వేస్తున్నావు చందా? ఏది శాస్త్రి నేను చెప్పేది. పరిసరుడు కూడా వచ్చి నిన్ను అడుగుతూ ఉంటాడు, ఎంత వేస్తున్నావు ఈరోజు చందా అంటే
శాస్త్రి పరిచయ నువ్వు గమ్ముగా ఉండు, నీకంటే నేను ఎక్కువ వేస్తాను. అదేనా యేసుప్రభులు వాళ్ళు చెప్పింది? శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికముగా ఉండాలి. వాళ్ళ నీతి ఎక్కడ దాకా వచ్చి అయిపోయింది? 10% వరకు వచ్చి అయిపోయింది. ఇప్పుడు నువ్వు 11% అనుకో. ఇప్పుడు ఏమైనా ఎక్కువ ఇవ్వమన్నాడు దేవుడు? 1% ఎక్కువ ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కువ ఇచ్చిన వాడు అవుతున్నావు, వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చిన వాడు అవుతున్నావు. ఇప్పుడు 10 రూపాయలు వాడు ఆగిపోయినాడు, నిన్ను 11 రూపాయలు చేసుకోమన్నాడు. ఎక్కువే కదా, 1 రూపాయి ఎక్కువే కదా. మీరు బాగా ఆలోచించండి, మన జరిగినటువంటి ఎలక్షన్లో 1 ఓటు ఎక్కువ వచ్చినా గెలిచినట్టా కాదా? ఏం 1 లక్ష రావాలా మెజారిటీ? గెలిచేదానికి ఒక ఓటు అయినా ఏం చేస్తుంది? అతను ఓడిస్తుంది, ఇతను గెలిచేస్తుంది. ఒకే 1 ఓటా? అవును. అలాగే 10% అనేటటువంటిది ధర్మశాస్త్రానికి సంబంధించింది, అది శాస్త్రికి నీతికి సంబంధించినటువంటి మాట. ఈరోజు నువ్వు వేసే చందాలో నీ పక్కన శాస్త్రి పరిచయుడు కూర్చొని నీ సైజు చూస్తూ ఉంటారు. వేస్తున్నావా? ఎంత వేస్తున్నావా అని అంటే నీకంటే ఎక్కువ వేస్తాను, మూసుకోవా అని. ఆయన వేయగలిగే సామర్థ్యం ఉందా దగ్గర? దొంగిలించే సామర్థ్యం ఉందా? చూసారా? అలా ఒకసారి నిన్ను నువ్వు లెక్కలేసుకో. ఆయనకి ఇష్టమైనటువంటి చేస్తున్నాము అనేటటువంటి కార్యక్రమంలో ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇవ్వకుండా ఆపేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు మళ్ళా నువ్వు అడిగితే ఏమి ఇవ్వాలని దేవుడు ఆలోచన చేస్తాను నీ కొరకు. ఒకసారి ఆలోచన చేయి. ఆజ్ఞలా పాటించవు, ఆయనకి ఇష్టమైన కార్యక్రమాలు చెయ్యవు. మరి ఇప్పుడు ఆయన నువ్వు అడిగిందల్లా ఇవ్వాలని అంటే పోదు. ఒకవేళ ఇవ్వలేక నువ్వు అడగట్లేదా? ఆయన ఇవ్వలేడా? ఆయన బాగా ఉన్నవాడు కదా. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి తండ్రిని నువ్వు తండ్రిగా కలిగి ఉన్నావు. అలాంటిది ఆయనకి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నప్పుడు నీకు కొదువు ఎక్కడ ఉందో ఆలోచన ఒకసారి. నీకు ఎక్కడ కొదువు ఉంది? పోనీ అలాగని చెప్పి వచ్చిన సందా అంతా నేను జోబులు వేసుకుని వెళ్ళిపోతున్నానా? అలా కాదు కదా. సో దేవుని ఆజ్ఞలు పాటించడం ఎంత ఎంత అది అది ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించండి. దేవుని సంతోషపెట్టమనే కార్యక్రమం ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఈ 2 గొప్ప పనులు దేవుడు మనకు మాత్రమే అనుగ్రహించాడు, సమాజంలో ఉన్నవాడికి కాదు కదా. అసలు ఆడెందుకు ఆజ్ఞల గురించి మాట్లాడతాడు? ఆడెందుకు దైవ కార్యక్రమాలకు వాడు ఎందుకు సందా చేస్తాడు? ఇవ్వడు. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటివి మనం చేయించున్నాం కాబట్టి మనం ఏది అడిగినా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆజ్ఞలు అనేటటువంటి వాటి విషయంలో వాటి ఆంతర్యాన్ని మనం గమనించినప్పుడు ఒకటి ఆజ్ఞలు పాటించే వారంగా మనం ఉండాలి. రెండవది ఆయనకి ఇష్టమైనటువంటి ఏంటో ఇప్పుడు మనకు అర్థమైంది కాబట్టి వాటిని జరిగించే వాళ్ళంగా మనం ఉండాలి. అలా ఉంటేనే ఇప్పుడు నువ్వు ఏది అడిగినా అడిగిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ నీకు లభ్యమవుతుందా లేదా? సో ఇది ఆజ్ఞల్లో ఉన్నటువంటి అలాంటి ఆజ్ఞ నువ్వు పాటిస్తూ ఉన్నావంటే, ఆయనకి ఇష్టమైనటువంటి చేయించున్నామంటే ప్రతిఫలం ఇచ్చేది నేను అన్నాడు. నేనే ప్రతిఫలం ఇస్తాను. సో దేవుడే ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధపడితే నువ్వు 100 ఇస్తే 100 ఇస్తాడు అనుకుంటున్నావా? అప్పుడప్పుడు చిన్నపిల్లలు అడుగుతారు, 10 రూపాయలు ఇరా అని అడుగుతుంటాం మన బిడ్డలనే. ఆ 10 ఎవడు ఇచ్చుంటాము? మనమే ఇచ్చుంటాం ఎప్పుడో ఒకసారి. ఆ 10 కూడా ఇప్పుడు లేదా జేబులో అని అంటే ఆడేమన్నా సరే ఈ 10 ఇస్తున్నాను అని చెప్పి ఆడు ఇస్తాడు అనుకో. మళ్ళీ ఆడికి తిరిగి ఆ 10 ఇచ్చేటప్పుడు 10 ఇస్తావా? ఇదిగా నువ్వు 10 ఇచ్చావు నాకు లెక్క పెట్టి ఇస్తావా? నువ్వు ఇంకో 10 కాదు ఈ 100 ఇచ్చుకోపోరా అంటావు. ఎందుకు? నేను అడిగినప్పుడు ఏం చేసావు? నువ్వు ఇచ్చావు కాబట్టి 100 ఇచ్చుకో అన్నాను. అంటే నువ్వే ఇవ్వదలిస్తే నీ కొడుకు ఎంత ఇస్తున్నావో తెలుసా? ఎక్కువగా ఇస్తున్నావు. కన్న తండ్రి చూడండి, నువ్వు 100 ఇస్తే ఎన్ని రెట్లు అంటున్నాడో తెలుసు? 100 రెట్లు అంటున్నాడు. 100 టైమ్స్ నువ్వు ఇచ్చేది 10 కన్నా ఇంకొక 1% అంటే 11% శాస్త్రీని పరిశీలన నీతి కంటే ఎక్కువ చేస్తున్నావు. ఇప్పుడు దేవుడు ఇవ్వడానికి మొదలు పెడితే 100 టైమ్స్ అంటాడు, 100 అంతలు అన్నాడు, 100 అంతలు ఇదియు కాక నిత్య జీవము అన్నాడు. సో ఎన్ని బెనిఫిట్స్ మనం ఆలోచించగలిగితే. అందుకని ఏమిటి 100 రూపాయలు ఇస్తే నాకు 100 × 100 ఎంత? 100 × 100 10,000. ఎవడైనా 100 రూపాయలకి 10,000 సంపాదించే వ్యాపారం ఏదైనా ఉందా? 100 రూపాయలు ఇస్తే 10,000 ఇస్తాం అనే వ్యాపారం ఏదైనా ఉందా? లేదు కదా. ఉంటే ఏం చేస్తావు? 100 పెడతావా? ఎంత డబ్బు తీసుకొచ్చి పెట్టేస్తావు? అర్థం? అది వ్యాపారం టెక్నిక్. మనకు అర్థం కాక బిజినెస్లు ఎలా చేస్తున్నారు, నష్టపోయే బిజినెస్లు చేస్తూ ఉంటాం, కానీ మన లాభాన్ని తెచ్చే బిజినెస్ మనం చేయట్లేదు. కాబట్టి అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం. ప్రేమటువంటి వాళ్ళ దేవుడు అనేటటువంటి స్థాయిని మనం కోరుకున్నప్పుడు ఆయనకు మనకు ఇవ్వాలనేటటువంటి ప్రతిఫలం మనం ఆలోచించగలిగితే, ఏమిటి దేవుడు 100కి 100 ఇస్తాడా? డౌట్గా ఏమైనా ఉందా? ఒకవేళ డౌట్ ఉందా అని అనుకుంటే ఆ డౌట్ కూడా క్లారిటీ ఇచ్చేస్తాను.
ఒక డౌట్ ఉందనుకోండి, 100కి 100 దేవుడు ఎలా ఇస్తాడు అని ఒకవేళ నీకు డౌట్ ఉంటే ఒక్క గింజని తీసుకెళ్ళి నువ్వు భూమిలో నాటి చూడు. అది వడ్ల గింజ అయినా సరే, జామ పండు గింజ అయినా సరే, ఒక పుచ్చ గింజ అయినా సరే, ఒక్కదాన్ని వీటి చూడు, దానివల్ల ఎన్ని కాయలు వస్తాయో లెక్క పెట్టుకో. కొన్ని సపోటా విత్తనం తిని పారేసావు, ఒక విత్తనం భూమిలో వేసి చూడు, అది పెరిగి పెద్దది ఎన్ని కాయలు వేస్తుంది, ఎన్ని సపోటా విత్తనాలు వేస్తుంది మీరు ఆలోచన చేయండి. ఎన్ని సపోటా పుల్లు వేస్తుంది ఆలోచన లెక్క పెట్టుకోగలుగుతావా? ఈ సంవత్సరం కాస్తుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం బతికినన్ని రోజులు నీకు ఇస్తానే ఉంటుందా? 100 ఇంకా ఎక్కువ వచ్చిందా? పోనీ వడ్ల గింజ వేసేస్తే ఒక కాపుకి ఎన్ని వడ్లు వస్తాయి? దానికి ఒక మొక్కకి భాస్కర్ చెప్పాలి, ఇది ఒక్కడానికే 150 దగ్గర నుంచి 300 గింజలు వస్తాయంట. దేవుడు మనకు చెప్పిందంట 100కి 100 అన్నాడు. ఇక్కడ ఒక్క గింజ వేస్తే 100 గింజలే రావాలి, కానీ 150 నుంచి 300 గింజలు వస్తున్నాయంటే దాన్ని బట్టి నీకు అర్థం అవ్వాలి. అంటే రుజువులు లేకుండా దేవుడు ఏది నీ మధ్య మాయ చేయట్లేదు, మాత్రం చేయగలిగినటువంటి వాళ్ళ ఆయన ఇచ్చేది ఎక్కువ, మనం ఇచ్చేది తక్కువ ఇచ్చి చూడు నేను ఎక్కువ ఇస్తాను అంటాడు. ఆ ఇచ్చేది విసుగు కొనక, నిష్ఠూర పడక ఏం చేయాలి? ఆనందంతో హృదయపూర్వకంగా నువ్వు ఇచ్చి చూడు, ఎంతటి ఆనందానివంతం. ఇంట్లో ఆర్థిక సంబంధమైన పరిస్థితులు నీకు రావు, అనారోగ్య సమస్యలు రావు, ఎన్నిటిని కూడా నీకు దూరం అయిపోతాయని అంటే ఇదిగో దేవుడు అనేకమైనటువంటి వాటిని దేవుడు సిద్ధంగా ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. దాన్ని పొందుకోవడానికి మనం సిద్ధంగా లేము. ఎలా సిద్ధంగా లేము? ఆయనకి ఇష్టమైనవి చేయము, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించము. కాబట్టి ఆయన ఇవ్వడానికేమో సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఒక్క అడుగు చూడు అంటుంటాను నేను కూడా అప్పుడప్పుడు. ఒక్క అడుగు దేవుని కోసం చూడు, నీ వెనకాల ఎన్ని అడుగులు పడతాయో అర్థం కాదు. అందుకని నీ అనుభవంలో నుంచి రావాలి ప్రతిదీ కూడా. నువ్వు అనుభవిస్తేనే అది నీకు అర్థమవుతుంది, నేను అనుభవిస్తే నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ అనుభవాలు అనేటటువంటివి మన ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్లింపు చేయాలి తప్ప కుంగి కుషించిపోయి ఇంకా దీనికన్నా తక్కువ స్థితికి దిగజార్చేటటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో ఉండకూడదు అనేటటువంటి విషయాలు మనం అర్థం చేసుకొని ఈ ఆజ్ఞల్లో ఉన్నటువంటి యాంతర్యాన్ని మనం గమనిస్తే ప్రతిఫలం ఇచ్చేది దేవుడే అన్న సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకొని ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి మనం జరిగించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన మాట అన్న తండ్రి, మీ ప్రేమను బట్టి మాకు ఇప్పటివరకు అనుగ్రహించినటువంటి మాటను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని వీళ్ళకి వివరించాను. నేను కూడా వాటిని అనుసరించి పాటించే భాగ్యాన్ని నాకును మాకును మీ దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసు ప్రభువు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.